Set, check. 1, 2, 3. As a delight coach, you're working for పెద్ది మూవీ. అసలు మీకు నార్మల్ ఐడియా ఎట్లా అనిపించింది ఆ పెద్ది మూవీకి మనం ఈ పార్ట్ గా వర్క్ చేద్దామని చెప్పేసి? రామ్ చరణ్ గారు అయితే చాలా మంచిగా చేశారు. పర్సనల్ గా ఉండి మీరు అతన్ని ట్రైన్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు డైరెక్ట్ గా స్క్రీన్ మీదనే మీరు ఆ లాంగ్వేజ్ నేర్చుకుని డిస్ప్లే చేశారా, లేకుంటే కవర్ అప్ అండ్ డబ్బింగ్? ఆయన స్టార్టింగ్ రోజే చెప్పారు, నేను పర్ఫెక్ట్ గా స్లాంగ్ ఓకే, మీరు ఓకే చెప్తే నేను కెమెరా ముందుకు వెళ్తాను. లేదు అని అంటే ఎన్నిసార్లు అయినా పర్లేదు, మళ్ళీ రిపీట్ చేయండి, చెప్పించండి పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత నేను మా స్లాంగ్ ఆయన వాయిస్ తో వచ్చేటప్పుడు ఆ బ్యూటీ ఉంటుంది చూడండి. ఆ ఉత్తరాంధ్ర స్లాంగ్ కొంచెం కామెడీ టైప్ లో, మళ్ళా ఆయన అది ఇటు రాకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ. జగపతి బాబు గారు ఉన్నారు. జగపతి బాబు గారు కొంచెం సీనియర్ యాక్టర్. జగపతి బాబు గారిని మీరు స్క్రీన్ మీద చూసి ఆశ్చర్యపోతారు. ట్రైలర్ లో జగపతి బాబు గారు, మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోటికి ఇలువ ఎక్కువ, మేమున్న చోటికి ఇలువ తక్కువ అనే ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లో. అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇలువ ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇలువ తక్కువ. బుచ్చిబాబు గారు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు నేర్పించే స్లాంగ్? డైరెక్టర్ మాట్లాడతారండి, ఉడతామా ఏటి మళ్ళీ నెక్స్ట్ అనమాట. ఎగస్ పార్టీ వాడికి దోలు తీసి దోపం వేయాలంటే ఏ మాత్రం మంట ఎట్టాలేరా, ఆయన బాగా మాట్లాడారు. కుర్మారావు గారు, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ లాస్ట్ 2 months నుంచి. మీ గురించి తెలిసిన తర్వాత సరే మీ పెద్ది మూవీ గురించి, పెద్ది మూవీ పేరు పెట్టిన వెంటనే దాని నుంచి ఒక లీడ్ వస్తున్నారంటేనే లైక్ నా స్టార్ట్అప్ ఛానల్ కి ఐ వాజ్ వెయిటింగ్ క్యూరియస్ గా, వస్తుంది లైక్ ఐ నీడ్ టు క్యాచ్ ఇట్ అప్, మిస్ చేయొద్దు ఆపర్చునిటీ అని చెప్పేసి. లక్కీగా వచ్చింది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ లైక్ 2 months వరకు. మీ టైం దొరకట్లేదు, మీకు ఎప్పుడు కాల్ చేసినా కూడా మీరు లిఫ్ట్ లేదు. అండ్ తర్వాత మాకు ఏం తెలిసిందంటే మీరు లేట్ నైట్స్ వర్క్ చేయడము, ఇంటికి కూడా లేట్ నైట్స్ రావడము. బట్ థ్యాంక్ గాడ్ ఫైనల్ ఇప్పటికే దొరికారు మీరు. అండ్ వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ అండ్ వన్ టాక్స్ విత్ నికేష్. సో మీరు కొంచెం రిలాక్స్ గా ఉండండి, అంత ఏం లేదు. సో ఎగ్జాక్ట్ గా మీరు నార్మల్ గా ఏమంటారు, యాజ్ అ డిలైట్ కోచ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ పెద్ది మూవీ. అసలు మీకు నార్మల్ ఐడియా ఎట్లా అనిపించింది ఆ పెద్ది మూవీకి మనం ఈ పార్ట్ గా వర్క్ చేద్దామని చెప్పేసి? అంటే మన ఐడియా ఏం లేదండి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నది, మనలకు మనం సెలెక్ట్ అయ్యాం. నార్మల్ గా ట్రైలర్స్ వాటిలో చూసాము లైక్ పెద్ది మూవీ లైక్ 2 స్లాంగ్స్ ఉన్నాయి. విజయనగరం కొంచెం యాడ్ అయి ఉంది అండ్ శ్రీకాకుళం కూడా యాడ్ అయి ఉంది. శ్రీకాకుళం ఎక్కువ ఇంప్లిమెంట్ అంటే యాక్చువల్లీ శ్రీకాకుళం విజయనగరం అనేసి కాదండి, ఈ మూవీ యాక్చువల్లీ విజయనగరం బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఒక విలేజ్ ఉంటది, అందుకు ఆ రెండింటి మధ్యన కొంచెం వేరియేషన్ మీకు వస్తుంటది. అంటే విలేజ్ పీపుల్ కి సిటీ పీపుల్ కి మధ్య లాంగ్వేజ్ మాట్లాడే ఆ యాస, ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. అండ్ రామ్ చరణ్ గారు అయితే చాలా మంచిగా చేశారు. అండ్ మీ స్టోరీస్ అండ్ ఇన్స్టాలో చూసాము దట్ రామ్ చరణ్ గారు మీ పర్సనల్ గా ఉండి మీరు అతన్ని ట్రైన్ చేస్తున్నారు. సో హౌ ఎగ్జాక్ట్లీ లైక్ మీరు ఒక్కరైతే కంప్లీట్ గా హ్యాండిల్ చేయలేరు, అండ్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ పెద్ది అనేది. సో హౌ ఎగ్జాక్ట్లీ లైక్ ఎంత మంది ఉన్నారు క్రూ, లైక్ మీ స్లాంగ్ ఆర్టిస్ట్ వాళ్ళు? స్లాంగ్ యాక్చువల్లీ స్లాంగ్ చెప్పేదానికి డైలాగ్స్ అయితే 2 ఉన్నాం సార్. మేము రాకముందు అంటే స్క్రిప్ట్ వర్క్ అప్పుడు ఒక ఆయనతో రాపించారనేసి, స్లాంగ్ లో రాపించారనేసి తెలిసింది. మేము వచ్చిన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో మళ్ళా స్లాంగ్ లో మళ్ళా మేము రాయడం. మెయిన్ కావాల్సింది ఏంటంటే మూవీకి బెస్ట్ రావాలి. అందు గురించి చూసి చాలా క్యాల్కులేషన్ చేసి చాలా మందిని ట్రై చేసి లాస్ట్ కు మా వరకు వచ్చేసరికి అక్కడ ఆగి మాతో మూవీ మొత్తం చేసుకున్నారు. నేను ఇంకొక అబ్బాయి ఉండేవారు, అబ్బాయి పేరు గణేష్. మెయిన్ ఆర్టిస్టులకి అందరికి నేను ట్రైన్ చేస్తుండేవాడిని. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ లో ఆర్టిస్టులకి తను చూస్తుండేవాడు అలా. సో నార్మల్ గా ఇప్పుడు మోస్ట్లీ పెద్ది మూవీకి డైరెక్ట్ కోచ్ మీరు చెప్పాలి అంటే. సో ఇక్కడ మీరు చెప్పారు లైక్ 2 ఉన్నారు అని చెప్పేసి, అండ్ అతను వేరే వాళ్ళకి చూస్తున్నారు, మీరు మెయిన్ లీడ్స్ కి చూస్తున్నారు. సో మీరు ఇక్కడ ఏమైనా మనకి ఫేస్ చేశారా? మన రామ్ చరణ్ గారు అంటే చాలా పెద్ద ప్రొఫైల్, అండ్ మీరు ఎప్పుడైనా ఒక లోపల ఒక హార్ట్ స్పీడ్ అవ్వడం, ఒక చిన్న భయపడ్డం, ఏమైనా అనుకుంటారేమో తప్పు పడతాయి అని చెప్పి? యాక్చువల్లీ స్టార్టింగ్ రోజు అయితే అలా ఉండేది. అంటే ఎప్పుడు అసలు స్క్రీన్ పైన తప్ప మనం డైరెక్ట్ కూడా నేనైతే ఎప్పుడు ఆయన చూడలేదు. అందు గురించి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ టెన్షన్ ఉండేది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనతో ఆ క్లోజ్, ఆ ఫ్రీడమ్ ఇవ్వడం,
పిలిచి పక్కన కూర్చోబెట్టుకోవడం, చాలా నేచురల్ గా మాట్లాడడం అంతా మళ్ళీ అది పోయింది. వెంటనే పోయిన తర్వాత మళ్ళీ వర్క్ లో దిగిన తర్వాత వర్క్. మరి ఇంకా ఆ రోజు నుంచి మరి ఆ టెన్షన్ మరి లేదు. హీరో గారని ఇది ఎప్పుడైతే ఆయనకి డౌట్ వచ్చినా షూట్ మధ్యలో అంటే షార్ట్ మధ్యలో కూడా పిలవడం, మళ్ళా అది కరెక్షన్ అడగడం, ఎలా ఏంటి ఎప్పటికప్పుడు మళ్ళీ డైలీ అది నడుస్తూనే ఉండేది. మరి ఆ టెన్షన్ మరి లేదు ఆ రోజునే. కానీ స్టార్టింగ్ లో మాత్రం కొంచెం టెన్షన్ పడ్డా. చాలా మంది యాక్టర్స్ ఎట్లా అంటే లాంగ్వేజ్ సరిగా ఆ టైంలో చెప్పడం, ఫ్రేమ్ ముందు చెప్పడం అంటే కష్టం అని చెప్పేసి చాలా మంది డబ్బింగ్ లో చూసుకుందాం అని చెప్పేసి కవర్ చేస్తారు. యాక్చువల్లీ ఉంటుంది. సో హౌ ఎగ్జాక్ట్లీ లైక్ రామ్ చరణ్ దాంట్లో రిలేట్ అయ్యారు? రామ్ చరణ్ గారు డైరెక్ట్ గా స్క్రీన్ మీదనే మీరు ఆ లాంగ్వేజ్ నేర్చుకుని డిస్ప్లే చేశారా, లేకుంటే కవర్ అప్ డబ్బింగ్? ఆయన స్టార్టింగ్ రోజే చెప్పారు, నేను పెర్ఫెక్ట్ గా స్లాంగ్ ఓకే బాగా మీరు ఓకే చెప్తేనే నేను కెమెరా ముందుకు వెళ్తాను. లేదు అని అంటే ఎన్నిసార్లు అయినా పర్లేదు, మళ్ళీ రిపీట్ చేయండి, చెప్పేసి పెర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే నేను కెమెరా ముందుకు వెళ్తాను అనేసి అనమాట ఆయన చెప్పడం. మిగతా క్యారెక్టర్ తో నాకు సంబంధం లేదు, నేను మాత్రం స్లాంగ్ తోనే షూట్ చేస్తాను, స్లాంగ్ తోనే డబ్బింగ్ కూడా చెప్తానని ఒక కమిట్మెంట్ తో ఆయన స్టార్ట్ చేశారు. ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన స్లాంగ్ లోనే షూట్ చేశారు మొత్తం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? లైక్ మీరు స్లాంగ్ లోనే నేర్పిస్తున్న, స్లాంగ్ లోనే షూట్ చేస్తామని చెప్పారు కదా. మీరు స్టార్టింగ్ లో రామ్ చరణ్ గారు అయితే ఈ స్లాంగ్ కాదు వాళ్ళది, మన హైదరాబాద్ స్లాంగ్ చెప్పాలి అంటే వాళ్ళకి నార్మల్ గా తెలుగు అది చెప్పడం. సరే మీరు అక్కడ నేర్పిస్తున్నప్పుడు మీకు ఆ ఫన్ పార్ట్ నడుస్తూ ఉంటది. ఇప్పుడు ఓసారి ఇట్లా చెప్పడం, ఓసారి వాళ్ళు రామ్ చరణ్ గారు క్రికెట్ ని కబడ్డీ అని చెప్పడం ఇంటర్వ్యూస్ లో, ఈ కొన్ని జరిగినాయి, కొన్ని చిన్న చిన్న ఇంటర్వ్యూస్ లో జరిగినాయి. సో ఇట్లానే మీకు వర్డ్స్ చెప్తున్నప్పుడు మన ఫన్ పార్ట్స్ ఉంటాయి కదా దాంట్లో, అవి మీకు ఏమున్నాయి చెప్పండి. అది లేదు ఫన్ అంటే అలా డైలాగులు ఏం మర్చిపోవడం అటువంటివి అయితే ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే మా స్లాంగ్ ఆయన వాయిస్ తో వచ్చేటప్పుడు ఆ బ్యూటీ ఉంటుంది చూడండి, అది చాలా సరదాగా నవ్వుకుంటుండే వాళ్ళం చెప్పేటప్పుడు. అది ఆయన స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు బాగుండేది, చాలా సరదాగా ఉండేది. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మా స్లాంగ్ ఏంటంటే అండి, అది ఒక ట్రాక్ పైన వెళ్తుందండి, కొంచెం ఇటైనా కామిక్ అయిపోతుంది. ఉత్తరాంధ్ర స్లాంగ్ కొంచెం కామెడీ టైప్ లో, మళ్ళా ఆయన అది ఇటు రాకూడదు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ హీరో తనం కూడా ఆ స్లాంగ్ లో కనిపించాలి, ఆ వాయిస్ లో హీరోయిజం కనిపించాలి, అలా కామెడీ అయిపోకూడదు, మళ్ళా స్లాంగ్ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా బాగుండేది. కానీ నార్మల్ గా మాట్లాడుకునేటప్పుడు ఆ స్లాంగ్ నేర్పించేటప్పుడు అప్పుడప్పుడు అందరం నవ్వుకుంటుండే వాళ్ళం, బాగుండేది, చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా మంది నార్మల్ గా మనం కేరింత అని మూవీ ఉన్నది, దాంట్లో కూడా శ్రీకాకుళం స్లాంగ్ ఉన్నది. అది చాలా మంది ఏంటి అంటే అది ఫన్ పార్ట్ గా తీసుకున్నారు. బట్ మన పెద్ద మూవీలో చూస్తే సేమ్ స్లాంగ్ ఉన్నది, కానీ ఆ పార్ట్ చాలా డిఫరెంట్ అయి ఉన్నది. చెప్పే విధానం అవనియండి, డెలివర్ చేసే విధానం అవనియండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఏంటంటే ఎమోషనల్ స్పోర్ట్స్ డైరెక్టర్ సార్, అందు గురించి అనమాట. ఈ స్లాంగ్ మళ్ళా అక్కడ కామెడీ అయిపోకూడదు. అవును, అది చాలా పెద్ద సవాలే మాకు. చెప్పేటప్పుడు మేము దాన్ని రాసుకునేటప్పుడు కూడాను, నేను చెప్పించేటప్పుడు కూడాను, అదేంటంటే ఆ ఎమోషన్ కనిపించాలి, ఆ హీరోయిజం తగ్గకూడదు. ఆ రకంగా చూసుకొని మేము ఇచ్చేస్తుండే వాళ్ళం, ఆయనకి చెప్తుండే వాళ్ళం. అలా ఆయన ద్వారా కూడా ఆ అవుట్పుట్ తీసుకుంటుండే వాళ్ళం. చాలా కష్టపడి ఉంటారు. ఇట్లాంటి అది ఒక సన్న లైన్ లాంటిది, అది కామెడీకి అండ్ సీరియస్ కి చిన్న సన్న లైన్ లాంటిది శ్రీకాకుళం. చాలా మంది కామెడీకి రిఫర్ చేస్తారు మూవీస్ లో, కానీ ఇక్కడ మొత్తం మూవీ మొత్తం అదే పెట్టారంటే సీరియస్ స్లాంగ్ లో వెళ్తుంది. దాంతో పాటు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, ఇంకోటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లైక్ ఒక స్పోర్ట్ కాదు 4 స్పోర్ట్స్ లో ఉన్నారు. క్రికెట్, బ్రిజ్లర్ అని చెప్పేసి అండ్ మల్టిపుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు మామూలుగా నేర్పిస్తున్నప్పుడు చరణ్ గారికి నేర్పిస్తున్నారు, అండ్ దీంట్లో జగపత్ బాబు గారు ఉన్నారు. జగపత్ బాబు గారు కొంచెం సీనియర్ యాక్టర్, బట్ మేబీ నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళు సరిగా చెప్పకపోవచ్చు ఆ టైంలో డబ్బింగ్ అంటే స్క్రీన్ మీద. సో ఆ టైంలో మీరు ఆ క్యారెక్టర్ తో ఎట్లా కొలాబ్ అయ్యారు? జగపతి బాబు గారిని మీరు స్క్రీన్ మీద చూసి ఆశ్చర్యపోతారు. ఆల్రెడీ లుక్ చూసి అనమాట చాలా మంది షాక్, అవునా కాదా డౌట్. నేను ఫస్ట్ చూసినప్పుడు జగపతి బాబు గారిని సేమ్ అదే రకంగా వాయిస్ కూడా ఆయిందా కాదా అనే టైప్ లో ఆయన చెప్పారండి. చాలా ఆయన ఎలా అంటే ఒక స్కూల్ కి పిల్లడు వెళ్తారు చూడండి, ఆ టైప్ లో వచ్చి ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్ మొత్తం సరెండర్ అయిపోయారు. మాకు
పూర్తిగా మీకు సరెండర్ అయిపోయి మీరు ఎన్ని టేకులు చెప్తే అన్ని టేకులు మీరు ఎలా చెప్తే అలా. ఇది ఏంటంటే నేను చాలా మూవీలు చేశాను కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ, దీనికోసం నేను ఎంతైనా కష్టపడతానని చెప్పేసి ఆయన స్క్రీన్ పైన చూసారంటే ఆ వాయిస్, ఆ ఎమోషన్, ఆ స్లాంగ్, అబ్బా సూపర్. మేమే షాక్ అయ్యాం ఆయనతో చెప్పించేటప్పుడు. అంత పెద్ద సీనియర్ యాక్టర్ కూడా ఆయన యాక్చువల్లీ లెజెండ్, కానీ వర్క్ విషయంలో పూర్తి సరెండర్ అయిపోయి మీరు ఎన్ని టేకులు చెప్తాను పూర్తిగా. ఈ ఫస్ట్ టైం జగపతి బాబు గారు అనుకుంటా శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ముందు వరకు మూవీస్ లో ఎట్లా అంటే ఆల్మోస్ట్ అన్నిట్లో ఒకటే స్లాంగ్ లా ఉంటుండే వాళ్ళది. దాంతోనే ఫిక్స్ అయిపోయింది ఫ్రేమ్, అతని ఫేస్ చూస్తేనే అచ్చా ఇట్లా మాట్లాడతారని చెప్పేసి. బట్ ఫస్ట్ టైం చూడబోతున్నాం ఎట్లా మాట్లాడతారేమో. బట్ టీజర్ లో వాటిలో చూసాం, బట్ ఎక్కడైతే దొరకలేదు జగపతి బాబు గారు వాయిస్. నాకైతే ట్రైలర్ లో జగపతి బాబు గారు వాయిస్ మీరు కనిపెట్టలేకపోయాం కానీ పోయాను నేను. అది ఆయన డైలాగ్ ఉంది, మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోటికి ఇలువ ఎక్కువ, మేమున్న చోటికి ఇలువ తక్కువ అనే ఒక డైలాగ్ ఉంది చూడండి ట్రైలర్ లో. అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, ఆమెన్న చోట మనిషికి ఇల్లు తక్కువ. సో జగపతి బాబు గారు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది అండ్ చాలా మంచిగా చెప్పారు. అండ్ డైలాగ్ మాత్రం ఇట్ గివ్స్ గుడ్ బేస్ చెప్పాలి అంటే. ఆ పవర్ ఉన్నది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జగపతి బాబు గారు అంత మంచి డైలాగ్ చెప్తారు అని చెప్పేసి. యాక్చువల్లీ ట్రైలర్ స్టార్ట్ అయింది ఆయన వాయిస్ పైన, ఆఫ్ అండి రెడ్ ఫ్లాగ్ పట్టుకుంటారు అయింది ఆఫ్ అండి అని అనమాట. ట్రైలర్ స్టార్ట్ అయింది ఆయన వాయిస్ పైన స్టార్ట్ అవుతుంది. బాగుందండి, చాలా బాగా చెప్పారు. సో ఇక్కడ చరణ్ గారు నార్మల్ గా బయట ఇప్పుడు సెట్ మీద అయితే మీరు నేర్పించిన స్లాంగ్ లో మాట్లాడుతున్నారు, బయట ఎప్పుడైనా మన కొంచెం ఏమైనా ఫన్ పార్ట్ జరిగిందా ఈ స్లాంగ్ లో మాట్లాడుతూ మిమ్మల్ని కొంచెం ఏడిపియడము? లేదండి, అటువంటిది ఏం లేదు. కాకపోతే అలానే ఆయన ఏడిపియడం అటువంటివి ఇదైతే ఏం లేదు. కాకపోతే ఆ స్లాంగ్ చెప్పేటప్పుడు మాత్రం కొంచెం ఫన్ ఉండేది, ఎంజాయ్ చేస్తుండే వాళ్ళం. మళ్ళా ట్రాక్ పైకి సెట్ పైకి వచ్చేసరికి, కెమెరా ముందుకు వచ్చేసరికి మళ్ళీ అది ఏం కావాలో అది చాలా, కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఎందుకంటే అసలు కొంచెం కష్టంగానే ఉంటది మా స్లాంగ్ మాట్లాడాలనేసి అంటే కష్టంగానే ఉంటది. కానీ ఆయన చాలా కమిట్మెంట్ తో ఇంట్రెస్ట్ పెట్టి ప్రాక్టీస్ చేసి చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ విషయంలో మాత్రం. స్క్రీన్ ముందు ఆ రికార్డింగ్ టైంలో ద సేమ్ స్లాంగ్ నేర్చుకుని చెప్పడం, మళ్ళా డబ్బింగ్ లో కూడా ద సేమ్ రిపీట్ చేయడము, అది చాలా కష్టమై ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ లో మీకు చరణ్ గారికి డైలాగ్స్ అవి నేర్పిస్తున్నప్పుడు మీరేమైనా అనుకున్నారా, అరే చరణ్ గారు నేర్చుకోగలరా లేరా అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ అనిపించిందా స్టార్టింగ్ లో? లేదండి, కాకపోతే ఒకటి అది నేర్చుకోలేరు అనేసి మనం కన్ఫర్మ్ చేయలేం, కానీ కాకపోతే ఎలా ఉంటుందో ఆయనతో చూద్దాం అని ఒక ఇదే డౌట్ అయితే ఉండేది. కాకపోతే ఏంటంటే అది ఫస్ట్ రోజే క్లారిటీ వచ్చింది, పర్లేదు ఈయనతో మనం చెప్పొచ్చు. ఒకటండి, మనకు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు అనేసి అంటే మనం ఎక్కువ ఫోర్స్ చేయలేం, ఎందుకంటే చాలా పెద్దవారు, అంత మనం ఫోర్స్ చేయలేం. కానీ ఆయన స్టార్టింగ్ రోజే ఆ ఇచ్చిన ఫ్రీడమ్, ఆ క్లోజ్, ఇదంతా ఏమైందనేసి అంటే పర్లేదు ఈయన చెప్పగలరు, మనం చెప్పించవచ్చు అనేసి అనిపించింది. నెక్స్ట్ అన్నమాట ఆయన మాట్లాడడం కూడా చాలా త్వరగా క్యాచ్ చేసేవారండి. ప్రతి పాయింట్ ని, ప్రతి చిన్న మెలికలు ఉంటాయండి స్లాంగ్ లో, ఆ మెలికల్ని చాలా త్వరగా క్యాచ్ చేసేవారు, బాగా చెప్పేవారు. కానీ మా వాయిస్ కన్నా ఆయన వాయిస్ తో వచ్చేటప్పుడు అన్నమాట చాలా బ్యూటీ ఉంది, చాలా బాగుండేది. మన బ్రిటిషర్స్ తెలుగులో మాట్లాడితే ఎట్లా ఉంటుంది, క్యూట్ గా. లేదు అలా ఏం కాదు. కాకపోతే ఆ స్లాంగ్ కి ఒక బ్యూటీ వచ్చింది. స్క్రీన్ రేపు మూవీలో చూస్తారు, చాలా ఎంజాయ్ కూడా చేస్తారు, బాగుంటది. అండ్ ఇప్పుడు మీరు ఆ ఊర్లో షూట్ చేశారు, మోస్ట్లీ మనకి ఊర్లోనే షూట్ అయింది, అదంతా ఢిల్లీలో షూట్ అయింది చాలా షూట్స్ అన్ని. సో ఊర్లో షూట్స్ చేస్తున్నప్పుడు మీరు చరణ్ గారికి, జగపతి బాబు గారికి వాళ్ళకే కాకుండా ఇంకా చిన్న మినీ స్టైల్ ఆర్టిస్ట్ ఆర్ ఎల్స్ ఇంకా సైడ్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటారు, లేకుంటే వాళ్ళకి నార్మల్ గానే ఆ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళనే పిలిచి చేపిస్తున్నారు? లేదండి, నేర్పిస్తాం, అలా ఏం లేదు. కానీ కొంత ఒరిజినాలిటీ ఉండాలని చెప్పేసి ఆడిషన్స్ లో అటు సైడ్ ఉత్తరాంధ్ర సైడ్ ఆడిషన్స్ చేసి అక్కడ లోకల్ ఆర్టిస్టులను కూడా కొంతమందిని తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళు అవనియండి, ఇక్కడ వాళ్ళు అవనియండి, కానీ స్లాంగ్ నేర్పించే వాళ్ళం. డైలాగ్ ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాతే షూట్ అలా నేర్పిస్తుండే వాళ్ళం అందరికి, ప్రతి ఆర్టిస్ట్ కూడా స్లాంగ్ లోనే
ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, వాళ్ళతో కొంచెం ప్రాక్టీస్ చేపించేసి ఇది అది ఉంది ఇది ఉంది. అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ అన్నమాట ఇక్కడ వాళ్ళు కూడా ఆర్టిస్టులను పెట్టి కూడా ప్రాక్టీస్ చేపిస్తుండే వాళ్ళు. బుచ్చిబాబు గారు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు నేర్పించే స్లాంగ్ డైరెక్టర్ గారు? చాలాసార్లు మాట్లాడతారండి. ఆయన బర్త్డే రోజు వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఉడతామా ఏటున్నాయిల్లే చెప్పి ఆయన మైక్ పట్టుకొని చెప్తారు. నెక్స్ట్ అన్నమాట ఎగస్ పార్టీ వాడికి దోలు తీసి దోపం వేయాలంటే ఏ మాత్రం అంటే ఎట్టాలేరా. ఆయన బాగా మాట్లాడతారు. ఆయన బర్త్డే రోజు ప్రోమో వీడియో రిలీజ్ చేశారు ఒకటి. దాంట్లో ఆయన చెప్పిన డైలాగులు కూడా ఉంటాయి బుచ్చిబాబు గారు వాయిస్. సో అండి మనం ద మెయిన్ సెగ్మెంట్ కి వద్దాం. పెద్ది గురించి చాలా అయింది అండ్ పెద్ది గురించి ఇంకా డీటెయిల్స్ కోసము. పెద్ది మూవీ లాంటి ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు వచ్చింది అండ్ నేను చూసిన మీ రీసెర్చ్ చేస్తుంటే మీ గురించి మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ చేసింది డైరెక్ట్ పెద్ది మూవీతో చేశారు. హౌ వాజ్ యువర్ రియాక్షన్ అండ్ వాట్స్ యువర్ ఫీల్ ఆ టైంలో ఎగ్జాక్ట్ గా? యాక్చువల్లీ చాలా హ్యాపీ అండి. యాక్చువల్లీ నేను ఆర్మీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేయడం, సెకండ్ జర్నీ ఏం చేయాలనే ఒక థాట్ లో ఉన్నాను. ఒకటి ప్యాషన్ అయితే ఉండేది, మూవీ సైడ్ ఆర్టిస్ట్ అవ్వాలి ఆ సైడ్ ఆ ప్యాషన్ ఉంది. కానీ ఏంటంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి, పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఇది కూడా ఉన్నది. అయితే జాబ్ సైడ్ వెళ్ళాలా ఇటు వెళ్ళాలనేటప్పుడు బై లక్ రావడం అదంతా చాలా హ్యాపీ. సో దీనికి వచ్చిన తర్వాత మీరు అగైన్ DRDO కి వెళ్ళారు, ఒక 4 months అట్లా వర్క్ చేశారు. మళ్ళా అగైన్ మీరు ఒక వీడియో పెట్టారు ఇన్స్టాలో దట్ మళ్ళా కాల్ వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి. కొంచెం దాన్ని డిస్క్రైబ్ చేయగలరా మా వ్యూవర్స్ కోసం? అది యాక్చువల్లీ నేను పెద్ద మూవీలో చేసిన తర్వాత ఒక 10 months ఇలా స్క్రిప్ట్ వర్క్ ఇదంతా చేసామండి. చేసిన తర్వాత అప్పుడు మూవీ కొంచెం లేట్ అవుతుంది ఈ గేమ్ చేంజర్ వల్ల. నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కానీ కొంచెం ఇంకా టైం పడుతుంది, లేట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళా పిలుస్తాం అనేసి అంటే కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళా ఏమో చెప్పలేము, పిలవచ్చు పిలవకపోవచ్చు, అగ్రిమెంట్ ఏం కాదు కదా, మనకన్నా బెస్ట్ దొరకవచ్చు. కరెక్ట్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రిలేషన్ కాదు, అవుట్పుట్. ఎవరైతే బెస్ట్ ఇస్తారో వాళ్ళనే వాళ్ళ దగ్గర ఇచ్చేసుకుంటారు. అందు గురించి అనమాట అలా ఆ థాట్లో ఆలోచించి వెంటనే నోటిఫికేషన్ DRDOది పడితే దాంట్లో జాయిన్ అవడం, అదొక 4 months జాబ్ చేయడం. దాంట్లో ఉంటుండగా మళ్ళా కాల్ వచ్చింది, సరే ఇలాగా ఒకసారి ఆఫీస్కి రావాలి కలాలి వస్తారా అని అంటే ఓకే వస్తాను అని అంటే వెళ్ళాం. మీటింగ్ డిస్కషన్ చేసాం, ఇలా మీరు కంటిన్యూ అవ్వాలి అనేసి అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జాబ్ చేస్తున్నాను అనేసి అన్నాం. అయ్యో మరి ఎలా అనేసి అంటే ఏం పర్లేదు, నాకు ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కానీ అది ఇంపార్టెంట్ కాదు, నేను రిజైన్ చేసి వచ్చేస్తాను అనేసి అంటే లేదు ఒకసారి ఆలోచించండి అని. ఆలోచించడానికి ఏం లేదు, నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా ఏదో టైంలో మీ దగ్గర నుంచి కాల్ రాకపోతుందా అనే ఒక థాట్లో అయితే ఉన్నాను. అది వచ్చింది, అది చాలు, నేను రిజైన్ చేసి వచ్చేస్తానని చెప్పేసి అక్కడ జాబ్ చేసి వచ్చేసాను. సో DRDO చాలా మంది వదులుకోరు కానీ మీ ప్యాషన్ చూసి దీనిలో ఇంకోటి చూసాను, లైక్ మీ ప్యాషన్ అంటే గుర్తొచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో మీరు డాన్స్ కూడా మంచిగా చేస్తున్నారు చెప్పాలి అంటే. సంజయ్ గారితో మంచిగా డాన్స్ చేశారు, 2 songs చేశారు గోదావరి గట్టు పైన అని చెప్పి. మీతో కాల్లో మాట్లాడినప్పుడు మీరు ఈ విషయం కూడా చెప్పారు, మీరు మిలిటరీలో చేస్తున్నప్పుడు, మిలిటరీ టాపిక్ మనం తీసుకొద్దాం, బట్ మిలిటరీలో చేస్తున్నప్పుడు మీకు ఫన్ టైం అని దొరుకుతుండే. సో ఫన్ టైమ్ లో మీరు స్క్రిప్ట్స్ చేయడము, డ్రామాస్ చేయడము, డాన్స్ చేయడం అని చేస్తుంది. అవునండి, అంటే ఫన్ టైం కాదు, ఒక సెలబ్రేషన్ ఉంటదండి. అంటే యూనిట్ ఏ డేట్ అయితే రేజ్ చేశారో, యానివర్సరీ అంటాం కదా మనం, ఆ టైప్ లో అంటే రేజింగ్ డే అంటాం ఆర్మీలో. ఏ డేట్ అయితే రేజ్ చేసా ఆ యూనిట్ రేజ్ అయిందో ఆ డేట్ ని అనమాట సెలబ్రేట్ చేస్తుంటారు. రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోయిన సోల్జర్స్ ని కూడా పిలుస్తారు. నెక్స్ట్ మొత్తం ఫ్యామిలీస్, పిల్లలు మొత్తం అందరూ కలిపి, లేడీస్ అందరూ కలిపి ఒక ఫంక్షన్ చేస్తారండి. ఆ ఫంక్షన్ లో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 2-3 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే మనకి ఇక్కడ నుంచి ఆర్కెస్ట్రా సింగర్స్ వస్తారు, లేకపోతే ఆర్టిస్టులు వస్తారు, కొంచెం కామెడీ చేస్తారు, ఏదో మనకి సెలబ్రేట్ చేస్తారు. కానీ అక్కడ అలా ఏం కాదు, అంతా మేమే చెయ్యాలి మొత్తం అంతా. అయితే నాకు ఇటు సైడ్ కొంచెం ప్యాషన్ ఉండేది కాబట్టి ఏం చేశారంటే ఒక 15 members ఇలా సోల్జర్స్ నాకు ఇచ్చానమాట. వీళ్ళని ఏదో ట్రైన్ చేశానంటే అప్పుడు వాళ్ళకి ఒక కామెడీ స్కిట్, ఒక దేశభక్తి స్కిట్, డాన్స్ అని, పంజాబీ బాంగడా,
అలా మంచి ప్రొఫెషనల్ గా తయారు చేస్తుండే వాళ్ళం, చాలా బాగుంటది, బాగా చేసేవాళ్ళం. అలా నాది కొంత ఇంట్రెస్ట్ అక్కడ పెట్టడం అలా జరుగుతుండేది. ఎవ్రీ 2 months 3 months కి ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి, వాటిల్లో మేము పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళం. సో మీరు అంత ప్యాషన్ ఉన్నది దాంట్లో. అవును. పెద్ద మూవీలో స్క్రిప్ట్ రైటర్ అండ్ స్లాంగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. దీంట్లో మూవీలో కొంచెం ఒక రోల్ వస్తే బాగుండును అని చెప్పేసి మీకు అనిపించిందా? అయ్యో, మీరు ఒక రోల్ చేశారు, నేను చూసాను, మీరు ఒక రోల్ చేశారు, అవును. అలా అనిపించిందా ఈ ఒక రోల్ వచ్చింది చాలు మనకి అవును అని చెప్పేసి ఉంటారు. అనండి, అసలు బిగ్ స్క్రీన్ పైన కనిపించడం, అది నేను చేసిన ఫస్ట్ మూవీకే అనేసి అంటే చాలా హ్యాపీ. అందులో రామ్ చరణ్ గారితో, జగపతి బాబు గారితో వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే చాలా. అండ్ ఫస్ట్ హిట్ మీరు డైరెక్ట్ పెద్ద మూవీతో చేసి అండ్ పెద్ద మూవీలోనే స్క్రీన్ లో కనిపించి చాలా హ్యాపీ అండి. ఇట్స్ లైక్ రేర్ గా దొరుకుతుంది చెప్పాలి అంటే జనాలకి. లక్ అవనియండి లేకపోతే ఏదైనా అవనియండి. యాక్చువల్లీ చాలా మందితో నేను డిస్కషన్ షూట్ టైంలో గట్రా చేస్తుండే వాళ్ళం, ఆర్టిస్టులతో, నెక్స్ట్ మిగతా టెక్నీషియన్స్ తో కూడాను. అక్కడ వరకు రావడానికి చాలా స్ట్రగుల్ అండి, కనీసం ఒక 7-8 years స్ట్రగుల్ అయిన తర్వాత మేము ఇక్కడ వరకు వచ్చాం అనేసి అనమాట చెప్తుంటారు. ఫస్ట్ మూవీకే మనకి పెద్ద మూవీ దొరకడం అంత హ్యాపీ, డైరెక్టర్ గారి దయ వల్ల. పెద్ద మూవీలో చెప్పాలంటే మాస్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. సో దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ అండ్ మీరు మీ అవుట్పుట్ ఇట్లా రావాలి అని చెప్పేసి కష్టపడి చరణ్ గారికి చెప్పి ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చింది. సో ఆ డైలాగ్ ఏదైనా ఒక్కటి మరి చెప్పగలరా? అవి చెప్దామండి. ఆఫ్టర్ రిలీజ్ మళ్ళా కూర్చొని ప్రతి డైలాగ్ మీద డిస్కషన్ చేయొచ్చు, ఏం జరిగింది, ఏ సీన్ లో ఎలా జరిగింది, ఏ పని జరిగింది ఏంటనేది ఆ సీన్ బట్టి అప్పుడు చెప్పొచ్చు. కానీ చాలా పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. ఈ ఆయన చెప్పిన గ్లిమ్స్ లో డైలాగ్ చెప్పారు చూడండి, చాలా చెప్పారు. ఓటే పని చేయనాకి ఒకే నాకు బతికి నాకి ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసియాల, పుడతామా ఏటి మళ్ళీ చెప్పి. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసియాల, పుడతా ఏటి మళ్ళీ చెప్పే. మంచి డైలాగ్ అండి, చాలా బాగా చెప్పారు కూడా. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అన్నమాట, ఆ నెక్స్ట్ డే షూట్ లో కలుసుకునేటప్పుడు డైరెక్టర్ గారు పిలిచి మరి అసలు స్లాంగ్ చాలా బాగుందనేసి చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయండి, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా చాలా థ్యాంక్స్, మీరు చెప్పింది చాలా బాగుందనేసి. వెంటనే పక్కనే రామలక్ష్మణ మాస్టర్లు ఉంటే అనమాట, వాళ్ళకి పరిచయం చేసి, ఈయనండి మన మూవీకి స్లాంగ్ చెప్తున్నారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఈయన ఆర్మీ ఇలా అని చెప్పేసి అనమాట పరిచయం చేయడం. అలా చాలా మనకి దీనికన్నా ముందు రంగస్థలం మూవీ ఉన్నది. రంగస్థలంలో కూడా స్లాంగ్ వేరే డిఫరెంట్ కంప్లీట్ గా. అవునండి. ఆ స్లాంగ్ చెప్పారు, ఈ స్లాంగ్ చెప్పగలరా అని చెప్పేసి స్టార్టింగ్ లో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏమైనా వచ్చిందా మీకు? ఆ స్లాంగ్ డిఫరెంట్, ఈ స్లాంగ్ డిఫరెంట్, సడన్ గా మారగలరా, చెప్పగలరా అని చెప్పి. అవును, డిఫరెంట్, కాకపోతే దాంతో కంపేర్ చేసుకోలేదు. కానీ కాకపోతే ఏంటంటే అది చెప్పగలిగారు కాబట్టి ఇది కూడా చెప్పగలరు అని ఒక కాన్ఫిడెంట్ అయితే మాత్రం ఉండేది. అది చరణ్ గారి కాన్ఫిడెన్స్ ఏమో కానీ మీ కాన్ఫిడెన్స్ అయితే పీక్ వరకు చెప్పగలరండి. ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి. ఆడియన్స్ చాలా మంది పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు ఈ డైలాగ్స్ చెప్పడము, ఈ స్లాంగ్ వాడడము. ప్రతి ఒక్కటి చాలా మంది చాలా మూవీస్ లో అట్లా రిసీవ్ చేసుకోరు. ఇక్కడ తప్పు చేశారు, ఇట్లా కొంచెము దాన్ని కించపరుస్తున్నట్టు మాట్లాడారు స్లాంగ్ ని. సో శ్రీకాకుళం స్లాంగ్ అంటేనే కామెడీకి వాడతారు, లేకుంటే ఏదైనా ఫన్ పార్ట్స్ కి వీటికి వాడడం, మూవీస్ లో ఎవరినైనా ఒక లోగా చూపించడానికి వాడతారు. బట్ దీంట్లో కంప్లీట్ కీ లాంగ్వేజ్ మనకి ఈ లాంగ్వేజ్ మీద ఫోకస్ అయ్యింది. ఇక్కడ మీరు ఆర్మీలో వర్క్ చేశారు, మోస్ట్లీ నార్త్ లో ఉంటారు. సో చరణ్ గారికి మీరు ఎగ్జాక్ట్ ఎట్లా ట్రైన్ చేశారు? నార్మల్ గా మీరు చెప్పడము, ఇంకా దాన్ని చరణ్ గారు రిపీట్ చేయడమా, లేకుంటే మీరు స్క్రిప్ట్ రాసి చరణ్ గారికి సార్ ఇంకో ఇది రేపు ఇది ఉన్నది అని చెప్పేసి వాళ్ళకి ముందే ఇవ్వడము, చరణ్ గారు ప్రిపేర్ అవ్వడమా? యాక్చువల్లీ స్క్రిప్ట్ అయితే డైరెక్టర్ గారు పంపించే ఉంటారండి, కానీ సెట్లోకి వచ్చిన తర్వాత మేము ఆయనకి ప్రాక్టీస్ చేయడం. ఒకసారి డైలాగ్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది, రేపు ఏ సీన్ చేస్తున్నాం అనేది అనమాట. స్క్రిప్ట్ ఆల్రెడీ పంపిస్తారు, ప్రతి ఆర్టిస్ట్కి పంపిస్తారు, రేపు ఈ సీన్ పైన మెయిన్ ఆర్టిస్ట్లకి. అయితే వచ్చిన తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయించడం, అంటే ఎలా చెప్పాలి.
పిలిచేవారు, పక్కన కూర్చొని పెట్టుకున్నారు, కూర్చొని అనమాట డిస్కషన్ నడిచేది. ఒకసారి చెప్పండి డైలాగ్ చెప్పండి అనేసరికి అనమాట, ఒకసారి చెప్పేసరికి అనమాట చిన్న స్మైల్ ఇచ్చేవారు, మళ్ళీ ఆయన స్టార్ట్ చేసేవారు. చాలా బాగుండేది. నా తెలుగు వాళ్ళు కాబట్టి మ్యారేజ్ అయిపోయింది, అంటే వాళ్ళు కొంచెం త్వరగా నేర్చుకున్నారు. దీనిలో మన బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు, జాన్వీ కపూర్ గారు. అవును, సో వాళ్ళకి కొంచెం తెలుగు రావడమే కొంచెం కష్టంగా వస్తుంది. అవును. అండ్ వాళ్ళు సడన్ గా ఇట్లా మాట్లాడాలి అంటే అది మీరు ఎట్లా ఫేస్ చేశారు? యాక్చువల్లీ జాన్వీ గారికి అయితే తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. నిజంగానా? ఆవిడ చాలా చక్కగా తెలుగు మాట్లాడతారు, ఆవిడకి తెలుగు వస్తుంది. నెక్స్ట్ అనమాట, ఆవిడకి ఒకసారి స్క్రిప్ట్ అందింది అనేసి అంటే మాత్రం మెమరీ పవర్ చాలా బాగుంటది ఆవిడది. ఒకసారి గుర్తు పెట్టుకున్నారంటే టక్ 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 కెమెరా ముందుకు అసలు మంచి ఆర్టిస్ట్ అండి ఆవిడ. సెట్ లో జాన్వీ కపూర్ గారు చాలా డెడికేషన్ అని విన్నాను. వాళ్ళు నార్మల్ గా మీరు టైం కి చెప్పి ఈ రోజు షూట్ ఉంది, ఈ టైం కి షూట్ ఉంది అంటే అప్రాక్స్ ఆ టైం కల్లా వచ్చేసి వాళ్ళు రెడీ అయిపోయి ఉండడం జాన్వీ కపూర్ గారు. అవును. అండ్ మీరు చెప్పిన స్క్రిప్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఆల్మోస్ట్ సెట్ చేయడము. అవునండి, చాలా డిసిప్లిన్ గా ఉంటారు. నెక్స్ట్ అనమాట టైం అంటే టైంకి వచ్చేసేవారు, టైంకి రెడీ అయిపోయేవారు. నెక్స్ట్ అనమాట డైలాగ్ ముందే ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి అసలు టైం వేస్ట్ చేయడం అటువంటివి అయితే నేను చూడలేదు. ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు బుజ్బాబు గారికి, జాన్వీ కపూర్ గారు ఇంకా మన చమ్మక్ చంద్రది ఇదేదో ఒక షార్ట్ ఉన్నది అంట. చమ్మక్ చంద్ర గారు ఆ రోజు రాలేదు. సో జాన్వీ కపూర్ గారు డైరెక్ట్ చమ్మక్ చంద్ర గారికి వీడియో కాల్ చేసి అడిగారంట, ఈ రోజు ఖాళీ ఉన్నావు కదా షూట్ వచ్చి ఏమంటారు వచ్చి షూట్ చేసాక ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి అన్నారంట. నేను ఎక్స్పెక్ట్ చేసి నిజంగా అట్లా కాల్ చేశారని చెప్పేసి అంటే బుజ్బాబు గారు చెప్పారనమాట చరణ్ గారికి ఇట్లా చేశారు జాన్వీ కపూర్ గారు అని చెప్పేసి. ఓకే, ఏమో నేను చూడలేదు, అయి ఉండొచ్చు. లైక్ జాన్వీ కపూర్ గారు లైక్ బాలీవుడ్ లో షీఈ్ అ స్టార్, బట్ నార్మల్ గా కో యాక్టర్స్ కి కాల్ చేసి చెప్పడం అయితే నార్మల్ గా మన వాళ్ళు చాలా మంది చెయ్యరు. బట్ షీఈ్ సో డౌన్ టు ఎర్త్ అనిపించింది ఆ టైంలో నాకు. అవును, అవును, చాలా సింపుల్ గా ఉంటారండి ఆవిడ, చాలా చక్కగా ఉంటారు, బాగుంటారు. చరణ్ గారు జస్ట్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నారా లేదా విలేజ్ రిథమ్ ని కూడా అబ్జర్వ్ చేస్తూ ద బాడీ స్లాంగ్ కూడా సెట్ చేయడం అయ్యిందా? చరణ్ గారు విలేజ్ స్లాంగ్ నేర్చుకున్నారు, సేమ్ ఆ స్లాంగ్ నేర్చుకుంటే ద బాడీ లాంగ్వేజ్ కూడా అదే ఫార్మాట్ లో సెట్ చేశారు. లైక్ ఆల్మోస్ట్ 2 బాడీ స్లాంగ్స్ 3 బాడీస్ ఉన్నాయి చరణ్ గారికి. అవునండి, యాక్చువల్లీ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేశారండి అసలు. మనం అది అంత షార్ట్ టైంలో, ఎందుకంటే డిఫరెంట్ బాడీస్ ఆయన బిల్డ్ చేశారు. క్రికెట్కి వచ్చేసరికి ఒకటి ఉండాలి, నెక్స్ట్ కుస్తీ అంటున్నారు, మళ్ళీ దానికి ఒకటి ఉండాలి, నెక్స్ట్ ఇంకా ఉన్నది, మళ్ళీ అలా బాడీని మార్చాలి అనేసి అంటే చాలా హార్డ్ వర్క్. నెక్స్ట్ ఆ టైంలో ఆయన మాల్లో ఉన్నారు. చరణ్ గారు ఈ క్రికెట్ జోన్ నుంచి కుస్తీ జోన్లకి ఆ బాడీ ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలో ఆ టైంలో ఆయన మాల్లో ఉన్నారు. అంటే నాన్ వెజ్ కూడా తీసుకోకుండా ఎంత కష్టపడి ఉంటారు, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఆ బాడీ చేయడానికి. చాలా ఆయన ఏంటంటే చాలా మీరు ఇంటర్వ్యూస్ చూసాననేసి అంటున్నారు, డైరెక్టర్ గారివి చూసామనేసి అంటున్నారు. ఆయన చెప్పే ఉంటారు, అంటే ఈ మూవీ కోసం ఏమైనా చేసేస్తాను చెప్పారు, నువ్వు ఏదంటే చేసేస్తాను అనేసి డైరెక్టర్ గారి దగ్గర అనమాట. అంత ఇదే గారు ఎందుకనేసి అంటే ఆ కథను అంత నమ్మారండి, మెయిన్ స్టోరీ, ఆ స్టోరీని అంత నమ్మారు కనుక ఆ స్టోరీ అసలు ఎలా ఉంటదంటే అసలు మనసు బరువు ఎక్కువ వద్దండి. ఎలా ఉంటదంటే స్టోరీ చెప్తారు, చాలా ప్రౌడ్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇయర్లీ ఒక 10 సినిమాలు రావచ్చు, అంటే ఇయర్లీ ఒక 10 సినిమాలు హిట్ అవుతుంటాయి, మనం చూస్తుంటాం. కానీ ఎన్నాళ్ళకు ఒక 10-15 సంవత్సరాలకు ఒకసారి ఇటువంటి మూవీస్ వస్తాయండి. అంత ఒక మట్టి కథ అనమాట. చెప్పాలనేసి అంటే మా ఉత్తరాంధ్ర చెమటతో రక్తంతో రాసిన మట్టి కథ ఇది. అలా పెద్ది చాలా ప్రౌడ్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. తెలుగు అన్నాడు మాకెలాగా ప్రౌడ్గా ఉంటుంది, మా ప్రాంతీయం నుంచి వస్తుంది కాబట్టి, ఆ స్టోరీ రాసుకున్నారు కాబట్టి నెక్స్ట్ తెలుగులకు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఆ మూవీ చూసాక. ఇది మా మూవీ, ఇది మా తెలుగు మూవీ, ఇటువంటి మూవీలు కూడా మా దగ్గర ఉంటాయి, ఇటువంటి కథలు కూడా మా దగ్గర ఉంటాయి. ఇది కమెంట్స్ నేను చదివాను ట్రైలర్ కింద.
మన టిఎఫ్ఐ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇట్లాంటి మూవీ కూడా చేస్తారా అని చెప్పేసి నార్త్ అండ్ మొత్తం వరల్డ్ వైడ్ అనుకుంటారు పక్కా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అని చెప్పేసి చాలా కమెంట్స్ వచ్చాయి. అవునండి. ద వే డైరెక్ట్ చేయడము యాక్చువల్లీ ఏంటండి, ఈ స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. ఒక ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ కావనియండి, ఒక బిజినెస్ కోల్పోయిన బిజినెస్ మ్యాన్ కావనియండి, ఎవరి ప్రొఫెషన్లో ఎవరైతే అంటే సర్వం కోల్పోయాం అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషనల్ అండి. అంటే మరి ఇంకేం లేదు, మనం ఇంకేం చెయ్యలేము, మన బతుకులు అయిపోయి అనేసి అనమాట సైడ్ వెళ్ళిపోవడం అలా చేసుకుంటారు చూడండి. అలా కాదు, అంటే మనం దాన్ని నమ్మాలి, మనం చెయ్యాలని ఒక తపన మనకు ఉండాలి, కానీ ఏదో ఒక వే దొరుకుతుంది, చెయ్యొచ్చు అనేసి ప్రూవ్ చేసి చూపించింది ఈ పెద్ద మూవీ. చాలా ప్రౌడ్గా ఉంటుంది, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడాను ఒరే నువ్వు పెద్దగాడిలా మారా, పెద్దగాడిని చూసి నేర్చుకోరా అని చెప్పారనమాట ఇంట్లో పిల్లలకు కూడా. అదే ట్రైలర్ లో ఉన్నది, నువ్వు ఎవరి ఫ్యాన్ అంటే పెద్ది, నువ్వు ఈ గేమ్ లో ఎవరి ఫ్యాన్ అంటే పెద్ది, ఈ గేమ్ లో చూడండి ఎక్కడ ఎవరి ఫ్యాన్ అంటే ఊర్లో ఎవరి ఫ్యాన్ అంటే పెద్ది. ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు పెద్ది. ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్. అలా అదే అడుగుతారు, పెద్ది అంటే దేవుడా అని అడుగుతారు. అప్పుడు దెన్ మన చరణ్ గారు ఎంట్రీ వస్తుంది. అవును. సో దాంట్లో అర్థమైతే ఒక మోటివేషన్, ఒక రికైజర్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కాబట్టి ప్రతి ఒక్క లైఫ్ లో మోటివేషన్ వస్తుంది. ఆ ప్రొఫెషన్ ఏదైనా అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా అంటే వీళ్ళు మూవీలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, కానీ ప్రొఫెషన్ పరంగా ఎవరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా సరే వాళ్ళకి ఇది ఒక మోటివేషన్ అనమాట. అంటే ఇంకేమీ లేదు అనుకునే టైంలో అనమాట, లేదు మనం ఇంకేదో చెయ్యాలి, ఇంకా ఉంది అనే ఒక మేల్కొల్పు అనమాట. చాలా ఇన్స్పిరేషనల్. మీరు ఎంత చెప్తుంటేనే నాకే కొంచెం చూడాలనిపిస్తుంది నిజంగా చెప్పాలి, కానీ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద డేట్. అవునండి. అండ్ 3rd కి రిలీజ్ అవబోతుంది ద ప్రీమియం షో. అవును. అండ్ ఆ టైంకి టికెట్స్ అయితే దొరకవు నాకు తెలుసు, బట్ ఫస్ట్ అట్లీస్ట్ ఫస్ట్ డే అయినా చూడాలి పక్కా. అవును. మేము కూడా దానికే వెయిట్ చేస్తాం. సో మీకంటే టికెట్స్ వచ్చేస్తే లేండి, కొంచెం అడుగునా ఏం చేస్తున్నాం, మాకు మేము బుక్ మై షోలో బుక్ చేసుకొని అన్ని అయితే ఏమో చూడాలి. మేము మాకు కూడా టికెట్లు ఉంటాయో, లేకపోతే మీతో పాటు మేము కూడా ఈ బ్యాక్ సీట్ లో కూర్చుంటామేమో. ఎందుకంటే అంటే ఫ్యాన్స్ ఇంకొకరికి అందనివ్వరు, దీనికి ఉంటది, జరుగుతుంది. అవును. పెద్ద మూవీ అబ్బాయిలాగా నేనున్నా అనుకోండి, ఒక డైలాగ్ నేను నార్మల్ గా ఒక చిన్న డైలాగ్ ఏదో ఒకటి చెప్తాను, అది మీరు ఆ విలేజ్ స్లాంగ్ లో కన్వర్ట్ చేసి నా చేత ఒకటి చెప్పి నీకు ట్రై చేయండి, నేను చూస్తాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే మన హైదరాబాద్ లో పుట్టి పెరిగేసరికి ఇక్కడ మన స్లాంగ్ ఒకటి ఉంటుంది, మన ఆ స్లాంగ్ ట్రై చేయాలని చెప్పేసి ఉన్నది, బట్ దీంట్లో మన దగ్గర ఎక్కడ లేదు స్క్రిప్టింగ్ లో, బట్ నేను చేయాలని ఉన్నది. సో మీరు ఒక మంచి డైలాగ్ ఒకటి చెప్పండి, నేను మంచిగా యూట్యూబ్ లో పెట్టబోతున్నా, నేను నా ఇన్స్టాల్ పర్సనల్ దాంట్లో కూడా పెట్టబోతున్నా. అయితే ఆ డైలాగ్ ఏదో మీరు చూస్ చేసుకోండి, అది స్లాంగ్ లో ఎలా చెప్పాలో నేను చెప్తా. డన్. సో నా చూస్ వద్దు, కానీ మన ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో చూస్ చెప్తా. ఒక డైలాగ్ చెప్పాను, చెప్పండి. 1 minute వీడియో చేసి పెడితేనే వైరల్ అయిపోతుంది, మనకి ఎంత సెటప్ చేసుకున్నా సరే వైరల్ అవ్వట్లేదు, మన వీడియోలో పెట్టినా అంత వద్ద చెప్పినప్పుడు నేను పోతాను. దాన్ని షార్ట్ గా చేయండి. మీరే డైలాగ్ చెప్పింది, మీరే షార్ట్ చేయండి. మీరే షార్ట్ చేయండి సార్. అదే డైలాగ్ అనండి. సో డైలాగ్ చెప్పినది ఏంటి అంటే, 5 గంటలు కష్టపడి చేసిన వీడియో 4 లైకుల కోసం, మా కెమెరామ్యాన్ కమెంట్ కోసం, మీరు చేసే రీషేర్ కోసం. ఓకే, ఇది స్లాంగ్ లో కావాలి. ఇది స్లాంగ్ లో కావాలి. 5 గంటలు కష్టపడి మనం చేసిన వీడియో 5 లైకుల కోసమో, కెమెరామెన్ కామెంట్ కోసమో మీరు రీషేర్ చేస్తారని దానికోసమే చచ్చిపోతా నేను. దాంట్లో సింగిల్ టేక్ నిజంగా అవసరం వచ్చింది. అలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తుంది ఇక్కడ. ఏం చేస్తున్నారు? నేను అవ్వలేక నొప్పిస్తుంది. సార్ ఇంకొకసారి ప్లీజ్, అది మైండ్ నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, నేను ట్రై చేస్తాను.
మనం పడిన ఈ 5 గంటల కష్టమో 5 లైకుల కోసమో కెమెరామ్యాన్ కామెంట్ కోసమో మీరు రీసెర్చ్ చేస్తారనిసే. నవ్వకండి ముందే చెప్తున్నా. డైలాగ్ వస్తలే నవ్వైతే వస్తుంది. 5 గంటలు వీడియో చేసేది ఒక కెమెరామ్యాన్ షేర్ కోసము, ఒక మన కమెంట్ డైలాగ్ పోయింది. సో అగైన్ మళ్ళీ ట్రై చేస్తున్నా. మనం పడిన ఈ 5 గంటల కష్టమో ఒకటి చెప్తాం. మన పని 5 గంటల కష్టమా, కెమెరామ్యాన్ కోసం. మీరు వాయిస్ చేంజ్ చేసి ఇక్కడ మీ వాయిస్ లోనే మాట్లాడండి. నా వాయిస్ అవ్వట్లేదు. థ్యాంక్స్ ఫర్ దిస్, బట్ నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. చరణ్ గారు, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఐఎమ్ నాట్ షూర్ ఎంత కష్టపడ్డారు మీరు. నాకైతే పెద్ద మూవీ ఆర్టిస్టులు అందరూ ఏమైపోవాలి అలా అయితే. పెద్ద మూవీ ఆర్టిస్ట్ ఎంత కష్టపడ్డారు. సింపుల్ అనుకుంటాం కానీ స్లాంగ్ చూసి శ్రీకాళం ఈ విలేజ్ స్లాంగ్ మాట్లాడడం ఈజీ అనుకుంటాం కానీ మీరు చెప్పిన దానికి సగం నవ్వడమే నాకు సరిపోయింది. ఆ ఒక్క వర్డ్ రావడానికి నా వాయిస్ మారిపోతుంది, అన్ని మారిపోతుంది. అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు ఎవ్రీ పెద్ద మూవీ అండ్ ఎవ్రీ స్లాంగ్ ఆర్టిస్ట్. ఈ పెద్ద మూవీ కాదు, ప్రతి మూవీ, రంగస్థలం అవనియండి, పెద్ద మూవీ అవనియండి, చాలా పెద్ద మూవీస్ అన్ని డిఫరెంట్ స్లాంగ్స్ తో చేసేవాళ్ళు. హ్యాండ్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సారీ ఫర్ మై సెల్ఫ్, నేను చెప్పలేకపోతున్నాను. ట్రై చేస్తా, ఇంటికి వెళ్ళి పక్కా ట్రై చేస్తా, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా నా స్టోరీలో. సో యా, మోస్ట్ పీపుల్ థింక్ వర్కింగ్ మీరు వర్క్ చేసేది షూట్ తోనే అయిపోతుంది అని చెప్పేసి. మీరు స్లాంగ్ నేర్పించడం అదంతా సెట్ లోనే ఉంటుంది, సరిపోతుంది. సెట్ తర్వాత ఇంకా మాకేం పని లేదు వాళ్ళతో, ఓన్లీ సెట్ లోనే, లేకుంటే స్క్రీన్ ముందే అని చెప్పేసి. బట్ ఎగ్జాక్ట్ గా మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు హోంవర్క్ ఏమైనా చేస్తారా? ఈ డైలాగ్ మనం ఇట్లా నేర్పిస్తే బాగుంటుంది. యాక్చువల్లీ హోంవర్క్ అంటే ఏం చెప్పాలంటే, మూవీ స్టార్ట్ అవ్వకముందు కూడాను నేను ఊరు వెళ్ళేటప్పుడు, మా విలేజ్ వెళ్ళేటప్పుడు నేను మ్యాక్సిమం ఈ ముసలి వాళ్ళతో గడుపుతుండేవాడిని. వాళ్ళతో మాట్లాడడం, ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా, లేడీస్, మా తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువ నేను డిస్కషన్ చేస్తుండేవాడిని, వాళ్ళతోనే ఎక్కువ కూర్చుండేవాడిని. ఎందుకని అంటే, ఒకటి స్లాంగ్ ఒక్కటే కాదండి, అంటే స్లాంగ్ అంటే ఓన్లీ ఆ మాట్లాడే విధానమే కాదు, పదాలు కూడా మారుతాయండి. త్వరగా రా అనడానికి అనమాట బేగిరా, అలా కొన్ని పదాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మూవీ ఏంటంటే 90s అంటే మేము పిల్లలం, మేము ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళిపోయి నార్త్ సైడ్ వెళ్ళిపోయి అసలు తెలుగునే వదిలేసి హిందీ అలా ఎక్కడో అంటే కొన్ని అనమాట మేము మర్చిపోతాం యాక్చువల్లీ. ఎందుకంటే ఈ రోజు కూడా విలేజ్ తాలూకా స్లాంగ్ చూసుకుంటే అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు అయిపోయారు, చాలా మంది అనమాట సిటీలు అంతా ఉంటున్నారు, ఇలా అందు గురించి అనమాట స్లాంగ్ అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. అందు గురించి కానీ ఆ ముసలి వాళ్ళ దగ్గర ఉంటదండి, వాళ్ళ దగ్గర ఉంటది, వాళ్ళు అదే స్లాంగ్ లో మాట్లాడతారు, ఆ పదాలు దొరుకుతాయి అని చెప్పేసి నేను ఎక్కువ వాళ్ళతోనే మాట్లాడుతూ, వాళ్ళ నోటంటే ఏదైనటువంటి పదం వచ్చిందని అంటే దాన్ని గుర్తు పెట్టుకొని మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత అనమాట ఏమేమి కొత్త పదాలు దొరికాయి అవన్నీ మళ్ళా డైరీలో నోట్ చేసుకొని అలా హోంవర్క్ చేస్తూ ఇచ్చేస్తుండేవాడిని. అలా నెక్స్ట్ ఆఫీస్లో కూర్చొని అనమాట ఆ స్క్రిప్ట్ వరకు రాసేటప్పుడు అనమాట కొంచెం టైం తీసుకునే వాళ్ళం, దీనికి ఏమైనా రిలేటెడ్ వర్డ్స్ ఏమైనా దొరుకుతాయి అని చెప్పేసి అనమాట అలా స్క్రిప్ట్ రాస్తూ ఉండేవాళ్ళం. అలా కాకపోతే హోంవర్క్ అయితే మాత్రం చేస్తుండేవాళ్ళం. కొంచెం ఓల్డ్ పీపుల్తోనే అది దొరుకుతుండే, ఆ హెల్ప్ అక్కడే దొరుకుతుంది. మేము అనుకున్నంత ఈజీ అయితే కాదు మీ వర్క్, చెప్పాలి అంటే. మీరు హీరో గారికి నేర్పించిన తర్వాత కూడా ఇది కరెక్ట్ వస్తుందా లేదా చూసి మళ్ళా వర్డ్ నిజంగా పాత ఒకప్పుడు చెప్పిన వర్డ్ కి ట్రాన్స్లేట్ చేసి కన్వర్ట్ చేసి ప్రతి ఒక్కటి చేయాలి. యాక్చువల్లీ ఏంటంటే ప్రాపర్ స్లాంగ్ లో పెట్టేసినా సరే అదేమవుతుంది అంటే మిగతా వాళ్ళకి అర్థం కాదు. అవును, ఉత్తరాంధ్ర వరకు ఓకే, వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మూవీ అనేది ఓన్లీ ఉత్తరాంధ్రలో రిలీజ్ అవ్వట్లేదు కదండి, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ కి కూడా అర్థం కావాలి డైలాగ్ అర్థం అవ్వలేదు అనేసి అంటే మరి ఇంకా అక్కడ ఎంత ఇచ్చేసినా సరే, ఎంత ఎఫెక్ట్ పెట్టారు, ఎంత కష్టపడినా సరే మళ్ళీ అది కూడా మైనస్సే, నెగిటివ్ అయిపోద్ది. అందు గురించి అనమాట స్లాంగ్ ఉండాలి, అర్థమయ్యే భాషలో ఉండాలి, అందరికీ అర్థం కావాలి.
ఇప్పుడు మీరు హైదరాబాద్ లాంగ్వేజ్ మీరు రేపు వెళ్ళి మూవీ చూసారంటే ఎంజాయ్ చెయ్యాలి. అరే ఏం ఏందో సగం అర్థమైంది, అక్కడ ఏమన్నారు నాకు అర్థం కాలేదు అనేసి అంటే మళ్ళా వేస్టే కదా. కష్టపడి వేస్ట్. ఎంత కష్టపడినా అదంతా వేస్టే కదా. చరణ్ గారి కష్టం వేస్ట్, మొత్తం అసలు మేము నేర్పించింది వేస్ట్, డైరెక్టర్ గారు అనమాట ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఇదంతా వేస్ట్ అయిపోయినట్లే. అందు గురించి అనమాట చాలా అంటే ఒక పెద్ద టాస్కే ఇది. స్లాంగ్ ఉండాలి, అర్థం అవ్వాలి, మళ్ళా కొన్ని పదాలు ఉత్తరాంధ్ర పదాలు వాడాలి, అవి ఆడియన్స్ కి అర్థం కూడా కావాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చి ఆడియన్స్ చూసినా సరే అది అర్థం అయ్యే దీంట్లో ఉండాలని చెప్పేసి అనమాట చాలా వర్క్ చేసి ఒక రాసుకున్న ఇది అంటే ఆ స్లాంగ్ అనేసి అంటే మొత్తం అంతా స్లాంగ్ ఏమేమి మాట్లాడతాం ఎలా మాట్లాడతాం అలా రాసినాం అనుకోండి, అది మిగతా వాళ్ళకి అర్థం కాదు. అలా ఉండకూడదు. ప్రతి ప్రాంతంలో ఉన్న వ్యక్తికి అర్థం అవ్వాలి, ఆ స్లాంగ్ తాలూకు ఆ ఫ్లేవరు ఉండాలి, దాన్ని ఆడియన్ ఎంజాయ్ చేయాలి, ఎమోషన్ అయితే ఏడాలి, హీరో కోపం వస్తే తను ఆ రకంగా స్లాంగ్ ఉండాలి, ఆ వర్డ్స్ ఉండాలని చెప్పేసి అనమాట ప్రతిదీ చాలా జాగ్రత్తగా అది హోంవర్క్ అండ్ డెడికేషన్ తో తప్ప నార్మల్ గా చేసిన వర్క్ ఇది. ఇక్కడ మన మూవీస్ తెలుగులోనే కాకుండా హిందీలో ఇంకా ఇంగ్లీష్ లో డబ్ అవుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇంత కష్టపడి మనం స్లాంగ్ నేర్పించాం కానీ వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి హిందీ అండ్ ఇంగ్లీష్ డబ్స్ లో వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అని? ఇప్పుడు మన తెలుగు మూవీ హిందీలో ఇంకా ఇంగ్లీష్ లో డబ్ అవుతుంది. అవును, ఇదే చరణ్ గారి మూవీని పెద్ద మూవీని 5 లాంగ్వేజ్ లో 5 లాంగ్వేజ్ లో డబ్ అవుతుంది. దాంట్లో మనం తెలుగులో వాడే స్లాంగ్ ఆ లాంగ్వేజెస్ లో రాదు. అక్కడ వాళ్ళు తెలుగు ఇప్పుడు మన తెలుగు అనేసి అంటే తెలుగులో ఒక ఉత్తరాంధ్ర ఆ ప్లేస్ ని మనం ఎంచుకున్నాం కాబట్టి ఆ స్లాంగ్ వస్తుంది. హిందీ వరకు వచ్చేసరికి అనమాట హిందీ ఒక పర్టికులర్ ప్లేస్ అని చెప్పేసి అనమాట అక్కడ స్లాంగ్ అనమాట అక్కడ హిందీ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్లాంగ్ పెడతారు. తమిళనాడుకి వచ్చేసరికి అనమాట తమిళనాడులో ఏ ప్లేస్ అయితే వీళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు, ఈ ప్లేస్ నుంచి ఈ స్టోరీ నడుస్తుంది అని అంటే అక్కడ స్లాంగ్ ఇద్దరానికి అనమాట ఏ లాంగ్వేజ్ నుంచి వస్తుంది అనమాట అక్కడ స్లాంగ్లు వాళ్ళు వర్క్ చేశారు. అంతేగాని మన తెలుగు స్లాంగ్ తో వాళ్ళకి ఏం సంబంధం లేదు. తెలుగు వాళ్ళు తెలుగు స్లాంగ్ నేర్పించడమే కాకుండా మళ్ళీ తమిళ్ వాళ్ళు కూడా స్లాంగ్ సెట్ అవుతుందో పర్ఫెక్ట్ చెక్ చేసుకుని దీని వల్ల ఒక డబ్బింగ్ ఉంటుంది. అవునవును, అది చాలా చాలా పెద్ద కాదు. తెలుగులోనే అవుతుంది, ఇంత కష్టపడుతున్నారు కూడా తెలుగులోనే కాదు డబ్ చేసే వాళ్ళు కూడా సేమ్ హోంవర్క్ చేయాలి కదా. సేమ్ వర్క్ అంతే కదా. మరి ప్రతి లాంగ్వేజ్ లో సేమ్ వర్క్ ఉండాలి, అప్పుడే అవుట్పుట్ బాగుంటుంది. అంతే కదా. అన్ని లాంగ్వేజెస్ బాగానే ఉన్నాయి కానీ ఇంగ్లీష్ లో అయితే మనం ఏం చెప్పలేము, మనకు తెలియదు. అది ఇంగ్లీష్ లో మూవీ రావట్లేదు కదా. ఇంగ్లీష్ లో మూవీ రాలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ 5 సో మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ సౌత్, ఇంకా కొంచెం హిందీ. సౌత్ మన 4 లాంగ్వేజెస్, మళ్ళీ హిందీ. దట్స్ అన్ ఆసమ్. కానీ చాలా హోంవర్క్ ఉంది నిజంగా. ఆల్ 4 లాంగ్వేజెస్ చెప్పాలి అంటే మీరు చరణ్ గారికి నేర్పిస్తున్నారు తెలుగు అనేది, ఈ స్లాంగ్ అనేది. బట్ వాళ్ళు చరణ్ గారికి నేర్పియకుండా వాళ్ళు ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడుతున్నారు అక్కడ. సో వాళ్ళు కూడా సేమ్ హోంవర్క్ చేస్తున్నారు అండ్ మీరు చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా. పర్ఫెక్ట్, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మీరు యాజ్ అ స్లాంగ్ ఆర్టిస్ట్ మీ రికగ్నిషన్, హౌ వాజ్ ద రికగ్నిషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ? పెద్ద మూవీలో మీ రికగ్నిషన్ చాలా మంది ఎట్లా అంటే ఒక రికగ్నిషన్ లైక్ BTS లానే ఉంటుంది, లైక్ ఓన్లీ బిహైండ్ ద సీన్స్ వరకే ఉంటుంది. లైక్ ఫ్రంట్ స్క్రీన్ వరకు ఏమైనా మీ రికగ్నిషన్ ఉన్నదా ఆర్ ఎల్స్ BTS లోనే ఆగిపోయిందా అని అలా అంటున్నారా? అలా అయితే ఏం కాదు, టైటిల్స్ లోనే మావి ఉంటాయి. ఒకవేళ అలా వదిలేయాలి అనుకుంటే అనమాట డైరెక్టర్ గారు అనమాట మా గురించి ఇంటర్వ్యూలో చెప్పవలసిన అవసరం లేదు. రామ్ చరణ్ గారు ఎలా ప్రాక్టీస్ చేశారు అంటే పెట్టారా? ఇక్కడ మిలిటరీ నుంచి ఒక ఆయన వచ్చారండి, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన విజయనగరం. ఆయన చరణ్ సార్కి ఇవ్వడం, ఆయన ఇచ్చారండి. చరణ్ సార్ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ డైలాగ్ చెప్పడం. చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారండి ఆ స్లాంగ్ మాట్లాడడానికి. ఉత్తరాంధ్ర నుంచి అనమాట ఎవరినైనా ట్రైనింగ్ కోసం పెట్టారా అక్కడ స్లాంగ్ కోసం అనేసి అంటే వచ్చారు, పెట్టాం, ఎస్ అని ఒక ఆన్సర్ చెప్తే సరే అయిపోయింది. కానీ లేదు పెట్టాము, ఆయన ఆర్మీ నుంచి వచ్చారు, రిటైర్ అయిపోయి వచ్చారు, రిటైర్ ఆర్మీ ఆయన వచ్చారు, ఆయన చరణ్ గారు పక్కన కూర్చొని పెట్టుకొని అనమాట ట్రైనింగ్ తీసుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. చరణ్ గారు స్లాంగ్ కూడా చాలా కష్టపడి నేర్చుకుంటున్నారు. అంత టైం అనమాట చెప్పలే. ఒకవేళ మమ్మల్ని అనమాట బ్యాక్నే ఉంచేద్దాం అనుకుంటే అనమాట ఆయన చెప్పవలసిన అవసరం లేదు. అలా ఎప్పుడు కూడా ఆలోచించరు.
ఒకరోజు మా వైఫ్ ని సెట్ లోకి తీసుకెళ్తే నా గురించి ఎంతో చెప్తున్నారు ఆయన. మొత్తం అంతా ఈయనే చూసుకుంటున్నారు, స్లాంగ్ నేర్పిస్తున్నారు, డబ్బింగ్ చెప్పిస్తున్నారు, అది దాని అనమాట. మా వైఫ్ కి అనమాట, నా గురించి అనమాట, మా వైఫ్ అంటే ఆయన ఏది అంటే ఆ టైప్ ఆఫ్ వ్యక్తి కాదు డైరెక్టర్ గారు. ఏదున్నా సరే ఎవరి కష్టం వాళ్ళది, ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు. అయితే అందు గురించి ఇంతవరకు అనమాట ఆయన దగ్గర ఉండగలుగుతున్నాం, చాలా ఫ్రీగా, చాలా ఫ్రీడమ్ తో వర్క్ చేసుకోగలుగుతున్నాం, అన్ని బాగా ఇదవుతుందని అంటే. సెకండ్ టైం కాల్ కూడా వచ్చింది, సెకండ్ టైం మళ్ళీ కాల్ చేసి అనమాట, లేదు ఆయన్నే పిల్లండి అనేసి అనమాట. మళ్ళీ నాకు కాల్ చేసి పిల్లడం ఇదంతా గుర్తిస్తారు, గుర్తించారు. అలాగే ఆ గుర్తింపుని అనమాట మేము కూడా గుండెల్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా హిట్ అవ్వబోతుందని అందరూ ఫిక్స్ ఉన్నారు. వాట్స్ ఏమంటారు మీ బ్రెయిన్ లో సినిమా ఏ లెవెల్ వరకు వెళ్తుంది అని అనుకుంటున్నారు మీరు? అంటే వరల్డ్ వైడ్ కూడా వెళ్తుంది అని చెప్పేసి అట్లా అనుకుంటున్నారా? లేకుంటే మా ఇండియా వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది అండ్ ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, బట్ వరల్డ్ వైడ్ లో మేబీ సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని? అంటే దాన్ని మనం ఎంతవరకు జడ్జ్ చేయగలం అనేది అనమాట కాదు, కానీ కాకపోతే ఈ స్టోరీ ఎటువంటిది అంటేనండి, దీనికి ఇది ఇంతవరకే వెళ్తాది అని మనమేమి దానికి ఒక బౌండరీ గీయలేము. ఎందుకనేసి అంటే ఒకటి సినిమా కోసమే కథ రాసుకోవడం వేరండి. సినిమాని ఒక బిజినెస్ చేసుకొని, ఒక మార్కెటింగ్ చేసుకోవడం కోసం అనమాట. ఒక హీరో ఎలివేషన్ ఇచ్చి ఒక మంచి స్టోరీ రాసుకొని ఆ రకంగా అంటే కమర్షియల్గా ఒక స్టోరీ రాసుకుంటారు, కమర్షియల్గా మూవీ తీస్తారు, దాన్ని మార్కెట్ చేసుకుంటారు, అలా. కానీ ఇదేంటంటే కమర్షియల్గానే చూపిస్తూ ఒక ప్రాంతం తాలూకా ఒక దీని తాలూకా ఎమోషన్ని యాడ్ చేసి అదేంటంటే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతారండి దీనికి. దానికి ఏంటంటే మీరు అంటున్నారు చూడండి, ఓన్లీ ఇండియా వరకేనా, అదర్ కంట్రీస్కి ఇదేదని సెన్స్ అంటే మన డైరెక్టర్ గారే చెప్పారు, ఆటకి మాటతో పని లేదని. కరెక్ట్, అర్థమైందా? ఆటకి మాటతో పని లేదన్నప్పుడు అనమాట. ఎందుకని అంటే మీరు చూడండి, ఆ గేమ్ లో ఉన్న ఆ స్పిరిట్ అవనియండి, అది ఎక్కడి వరకైనా తీసుకెళ్ళిపోతుంది. ఈ రోజు మనం చూసుకుంటే అనమాట, ఈ ఐపీఎల్ అవనియండి, ఇదే జరుగుతున్నది ఇక్కడే ఇండియాలో జరుగుతుంది, కానీ వరల్డ్ వైడ్ దాని వైబ్ ఉంటుంది, అదే దీంట్లో ఉంటుంది. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ కున్న ఇది అలా ఉంటది. అందు గురించి అనమాట స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ అలా అనేసి అనమాట, ఓన్లీ స్పోర్ట్స్ చూస్తున్నాం అన్నట్టు కాకుండా అనమాట, ఒక ఎమోషన్ ని కనెక్ట్ చేసి దాన్ని అనమాట అలా అసలు రెండిట్లని ఆయన బ్యాలెన్స్ చేసిన విధానం చూస్తే అసలు డైరెక్టర్ గారికి 2 చేతులు ఎత్తి దండం పెట్టుకున్నారు. డైరెక్టర్ గారు ఓపెనింగ్ మన కోవిడ్ టైంలో ఓపెనర్ రిలీజ్ చేసే టైంలో దాంట్లో రిలీజ్ చేయాలా, థియేటర్స్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేసే టైంలో ప్రెషర్ తో ఈ ఇంకా స్టోరీ ఏమైనా ఉందా అంటే ఇది రాశారని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అన్నారు. పెద్ద ఇట్లా మూవీ ఒకటి రాశాను, జస్ట్ లైన్ ఒకటి రాసా, ఇట్లా హీరో ఇట్లా ఉంటాడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక బెల్లం తోటలో ఉండి, హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు, క్యారెక్టర్ సూపర్ ఉంటుంది, పెద్ది అని రాశాను సార్. ఫస్ట్ ఫిలిం ఇంకా రిలీజ్ కాలేదు, సెకండ్ ఫిలిం రామ్ చరణ్ గారితో డ్రీమ్ అంటే నేను అనుకుంటాను సార్, మనిషి గట్టిగా కోరుకుంటే ఏదన్నా అయిపోతుంది సార్. అవును, అట్లా ఇట్లా పెద్ద మూవీ పేరు పడుతుందని చెప్పేసరికి ఈ ఎక్స్పీరియన్సెస్ చెప్పిన వెంటనే నేను చూసిన వెంటనే ఇది నిజంగా కొత్తగా ఉన్నది. చెప్తే రంగస్థలం లాగా ఉన్నది చూడ్డానికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే, కానీ కంప్లీట్ స్టోరీ మాత్రం నిజంగా షూట్ చేసిన తర్వాత బయటకు వచ్చేసరికి మొత్తానికి మారిపోయింది. కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టేశారు వాళ్ళు. అది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీశారు, ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు కాబట్టి అనమాట, ఓన్లీ దాన్నే బేస్ చేసుకుని రంగస్థలంలో ఉంటది అనుకుంటున్నాం. కానీ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు, ఆ తెలిసిపోయింది అది చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ బిహైండ్ ద సీన్స్ విజిల్ డైలాగ్ ఏమున్నది? విజిల్ డైలాగ్ నార్మల్ గా మీరు చెప్పకండి, వద్దు మళ్ళా ప్రాబ్లం అవుతుంది. విజిల్ డైలాగులు అంటే చాలా ఉన్నాయండి, కానీ ఒకటి చెప్తాను, ఆటే నా పొగరు విజిల్స్ పడతాయి. చెప్పే డైలాగ్ లోనే ఇది ఒకటి ఉన్నది మ్యాజిక్. మీరు చెప్తే ఇట్లా ఉంది, ఇంకా చరణ్ గారు ఫామ్ లో చెప్తున్నా ఇంకెట్లా ఉంటది? ఆ వాయిస్ కున్న బేసు, ఆయన
సూపర్ లా ఉంటుంది. సో మన సౌత్ ఇండియా వాళ్ళు ఏఆర్ రెహమాన్ గారు చేయతే పక్కా పడుతుంది మ్యూజిక్ లో. అవును, సో మీరు ఏఆర్ రెహమాన్ గారు కలిసారా? కలవడం అంటే జస్ట్ చూసాం, దగ్గర నుంచి చూసాం. కలిసి పరిచయాలు అయితే అంటే ఇది కాదు, కానీ దగ్గర నుంచి చూసాం. ఆఫీస్కి వచ్చారు, నెక్స్ట్ మూవీ ముహూర్తం రోజు వచ్చారు. ఆ రోజు దగ్గర నుంచి చూసాం. నెక్స్ట్ ఆఫీస్కి ఒకసారి వచ్చారు. అలా మిగతాదంతా ఆయన దుబాయ్, చెన్నై, అక్కడే టీం వెళ్తుంటది, డైరెక్టర్ గారు వెళ్తారు, అవుట్పుట్ ఇస్తాం. మొత్తం ఇంకా అక్కడ నుంచి అవుట్పుట్ ఇంకా డెలివరీ అవుతూ ఉంటుంది. అవును. ఇప్పటివరకు ప్రతి ఒక్క సాంగ్ రిలీజ్ అవుతుంది. సో దీంట్లో మీకు ఎక్కువ నచ్చిన సాంగ్, ఫేవరెట్ సాంగ్ అని చెప్పాను, దీంట్లో మీకు ఒక మీనింగ్ ఉండి ఎక్కువ నచ్చిన సాంగ్ ఏమున్నది దీంట్లో చెప్పండి. మీకు సాంగ్స్ లో చూసుకుంటే ప్రతి సాంగ్ లో కూడా మీనింగ్ ఉంటదండి. మీనింగ్ లేకుండా ఆ లిరిక్స్ కి డైరెక్టర్ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే దానికి మించి అన్నమాట. ఆయన అనంత శ్రీరామ్ గారు రాసింది, ఆయన రాసింది కూడా అలానే రాశారు. మీరు రైరైరారా చూసుకోండి, చికిరి చూసుకోండి, నిన్న రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్, ప్రతి దీంట్లో కూడా ఆ మసాలా కంపల్సరీగా ఉంటది. అంటే ఒకటి బాగుంటదండి. నెక్స్ట్ నిన్న ఆడియో ఫంక్షన్ లో కూడా ఒక సాంగ్ సింగ్ చేసి టైటిల్ సాంగ్, అది కూడా బాగుంటది. అంటే బాగోడానికి అయితే అన్ని బాగుంటాయి, కానీ రైరైరారా కొంచెం నా వరకు మోటివేషన్ ఇది అది బాగుంటది. నాకు అంటే అన్ని బాగున్నాయి, అది కొంచెం నాకు మోటివేషనల్ గా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కానీ అలా అనేసి అనమాట, ఒక సాంగ్ తో కంపేర్ చేసి ఇంకో సాంగ్ అని అనమాట అలా దించలేం. అన్ని అలా ఉంచారు, ఆడియన్సే ఉంచారు, మనం కాదు. మీరు ఇంతమందికి స్లాంగ్ నేర్పించారు, దీంట్లో జస్ట్ థింక్ మీరు సార్ లాగా, వాళ్ళు స్టూడెంట్స్ లాగా చెప్పాలి అంటే నార్మల్ గా మీరు నేర్పిస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక గురువులానే చూసుకుంటారు. మీరు హూజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ మీరు నేర్పించిన వాళ్ళలో? నేర్పించిన వాళ్ళు అనేసి అంటే ఎవ్రీ వన్ అండి. అంటే ఒకటి హీరో గారు అవనియండి, జగపతి బాబు గారు అవనియండి, లేకపోతే అజయ్ ఘోష్ గారు ఉన్నారు, ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆ డిగ్నిటీ ఎవరు కూడా అంటే ఈ డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ ఎవరు చూపించేవారు కాదండి. మీదుగా ఓకే ఓకే ఇదే ఉండేది కాదు, నేర్చుకుందాం అన్న ఒక తప్ప ఉత్తరాంధ్ర స్లాంగ్, అవును విజయనగరం స్లాంగ్, ఓకే ఓకే ఎలా ఉంటుంది చెప్పు మాట్లాడాలి, ఆ ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరిలో కనిపించేది. అలా అనేసి అనమాట, వీళ్ళు ఫేవర్ అలాగ అనేసి అనమాట ఏం అనలేము. కానీ అంత పెద్దవారైనా సరే చరణ్ గారు అనమాట అంత క్లోజ్ గా తీసుకొని ఆ ఫ్రీడమ్ ఇచ్చి అంత దీనిగా అన్నారు కాబట్టి అనమాట ఆయన మించి ఇంకెవరు ఉంటారు. నాకు తెలియని స్టోరీస్, మీరు చాలా డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు, ఇక్కడ చేశారు, డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళారు. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే శ్రీలంక టూర్ ఉంది చూడండి, అది చాలా అసలు మెమరబుల్. ఎందుకనేసి అంటే అది ఒరిజినల్ గా ఫారెస్ట్ లో వాటిల్లో ఒరిజినల్ లొకేషన్ లో షూట్ చేసింది. మిగతా ఈ విలేజ్ ఇవన్నీ సెట్లు చేసాం, మొత్తం అంతా సెట్స్ లోనే జరిగింది, కానీ అది మాత్రం ఒరిజినల్ లొకేషన్ లో చేసిన షూటు. నెక్స్ట్ దాంట్లో హైలైట్ అనేసి అంటే మీరు చిక్రీ సాంగ్ లో చూసుంటారు, వాటర్ ఫాల్. అవును, ఇది కూడా ఉంటుంది. చరణ్ గారు అనమాట నోట్లో బీడి తీసి అనమాట ఇలాగా ఇసురుతుంటారు, ఒక ట్రాక్ లాగా ఉంటది. అది ఎలా అంటే అది ఒక కొండ అండి, చాలా పెద్ద పర్వతం అది. ఆ కొండ పైన మధ్యలో కట్ చేసి ఒక రూట్ లాగా చేసి ఉంచారు. ఆ సైడ్ ఒక రైల్వే ట్రాక్ వేద్దాం అనేసి అది కట్ చేసినట్లు ఉన్నది చూడటానికి, కానీ అక్కడ ట్రాక్ వేయకుండా లోపల నుంచి సొరంగం తవ్వేసి గృహలో నుంచి రైల్వే ట్రాక్ ఉంది. అయితే ఈ వాటర్ ఫాల్ పడుతుంది కదండి, ఇది చాలా హైట్, కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి. అక్కడ చాలా డెత్లు కూడా జరిగాయి. ఆ లోకల్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చారు, శ్రీలంక ఆర్టిస్టులు, ఒక 6-5 మెంబర్స్ అందరూ అక్కడ డెత్ అయిపోయారంట, అంతే ఇలా ఫోటోలు తీసుకోవడానికి వచ్చి. అయితే అటువంటి దీనిపైన మేము కూడా వెళ్ళి ఫోటోలు తీసుకున్నాం ఆ ప్లేస్ లో, కానీ ఇలా పైకి చూడాలంటే కళ్ళు తిరిగి భయం వేసేది. ఎందుకంటే అంటే పడితే మరి ఇంకేం లేదు, అక్కడ కింద సపోర్ట్ కాదు అసలు ఏమీ లేదు. ఏమైనా చిన్న మిస్టేక్ అయినా జరిగిందా అనేసి అంటే అసలు అనకూడదు, కానీ బాడీ కూడా దొరకదు. అటువంటి ప్లేసు
అటువంటి ప్లేస్లో మేమే ఫోటోలు తీసుకొని కొంచెం ఇలా స్టైల్ ఇచ్చేదో చేద్దామన్నా సరే భయం వేసి అనమాట. నడిచినా సరే ఇలా కిందకి చూసుకుని నడాలి, ఎందుకంటే రైల్వే ట్రాక్ తాలూకు అనమాట ఒక 4 ఎన్నో ఏస్ ఉన్నాయి ఈ కాలేలో. ఇలా అటువంటి ప్లేస్లో ఆయన నిల్చొని స్టెప్ వేసారండి పైకి చూస్తూ. చిగిరి స్టెప్ కదా, చిగిరి ఆ సాంగ్ లో నీకు కనిపిస్తుంది, వాటర్ ఫాల్ పడుతుంటది, ఆ దీనిపైన నిల్చొని అక్కడి నుంచి అనమాట లాస్ట్ ఇసిరేసే ఆ సీన్ ఉంటది. అది చేసేటప్పుడు అయితే మాకు హడలు, అంటే జస్ట్ బై మిస్టేక్ ఏమైనా జరిగిందంటే ఇంకేం లేదు, కానీ ఆయన డేరింగు అది అసలు వద్దన్నా లేదు చేస్తా అని చెప్పేసి అనమాట. కాకపోతే మంచి విజువల్స్, అసలు ర్యాండీ గారు డిఓపి ఆయన చూపించిన విజువల్స్ అవి అబ్బా, లొకేషన్స్ ఆయన కెమెరా బాగా చేశారు. అవన్నీ మీరే చూసారు, చిక్రీ సాంగ్ లో చూసారు, రైరేలో చూసారు, ట్రైలర్ లో చూసారు. చాలా ర్యాండీ గారు హార్డ్ వర్క్ కూడా చాలా ఉన్నది దీంట్లో. ఫైట్ మాస్టర్, నెక్స్ట్ నవకాంత్ మాస్టర్ గారు, ఆ క్రికెట్ షాట్లు ఇవన్నీ నవకాంత్ మాస్టర్ గారి, ఆయన కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ ప్రతి ఏరియా కూడా ఎక్కడెక్కడ మైసూరు స్టార్ట్ అయింది, మైసూరులో స్టార్ట్ అయింది. అక్కడ కూడా చాలా ఒక పిక్నిక్ లా ఉండేది, చాలా ప్రశాంతంగా వాతావరణం. మన ఆడియన్స్ ఎవరు అక్కడ అంత ఇది ఉండదు కదా, అక్కడ బెల్లం కసర అటువంటి సెటప్ ప్లేస్ అనమాట, అక్కడ షూట్ చేసాం. చాలా బాగుంటుంది ప్రతిదీ, అంటే చాలా హార్డ్ వర్క్ ఉన్నది, చాలా కష్టం ఉన్నది, కానీ ప్రతిదీ కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. కష్టపడుతూ కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ కంప్లీట్ షూట్ కంప్లీట్ అయిపోయింది. అవును, షూట్ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ కి రెడీగా ఉంది. మనందరం కలిపి 4th చూడబోతున్నాం. సో వెయిటింగ్ ఫర్ దాట్, the DOP అవనియండి, the direction అవనియండి, and everything's almost like up to the mark కదా, మార్క్ లేదు దానికి చెప్పాలి అంటే. మార్క్ లేదు, చాలా బియాండ్ ఉన్నది చెప్పాలంటే. అవునండి. అండ్ లిటరలీ ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ బిట్ గూస్ బమ్ లాగా ఆ డైలాగ్స్ అయినా, the way the slang they are, and hands off to you because మీలాంటి వల్ల the slang and the hero face కనిపిస్తుంది ఆ వాయిస్ లో. అవును. And thanks to everyone for making this type of movies. అది కూడా టాలీవుడ్ లో, అండ్ టాలీవుడ్ ఇలాంటి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వీ గోనా గెట్ ఇట్ సూన్. అండ్ చూసిన తర్వాత వీ గోనా హ్యావ్ అదర్ ఇంటర్వ్యూ టూ. సో దా మూవీ గురించి అండ్ ఎవ్రీ డైలాగ్ గురించి సార్ తోని. సో మూవీ గురించి అయింది, బట్ ఆర్మీ గురించి మర్చిపోలేదు ఇంకా. బట్ ఆర్మీ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం, వాట్స్ హిస్ రియల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఆర్మీ గురించి 2005 జాయిన్ అయ్యారు, అండ్ ఆ తర్వాత కొన్ని ఆల్మోస్ట్ లైక్ చాలా ఇయర్స్ చేసి యూ మేడ్ అ గ్యాప్. సో ఆర్మీ నుంచి రిజైన్ చేసేటప్పుడు మీకు ఒక ఫీల్ అనిపించిందా, ఆర్మీ నుంచి బయటకు వస్తున్నా అని చెప్పేసి లోపల? చాలా అనిపించింది, చాలా అనిపించింది. ఎందుకనేసి అంటే యాక్చువల్లీ నా లైఫ్లో చూసుకుంటే నేను నా ఫ్యామిలీతో బ్రతికే దీనికన్నా నేను అక్కడ ఆర్మీ వాళ్ళతో బతికిన జర్నీయే ఎక్కువ. ఎందుకంటే నా లైఫ్లో ఒక 19 years అనేసి అంటే తక్కువ కాదు. ఆ 19 years లో ఎప్పుడో సంవత్సరానికి ఒక అప్పుడప్పుడు లీవ్కి వచ్చామా అనేసి అంటే వచ్చాము వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటది, కానీ మొత్తం అంతా అక్కడే. నెక్స్ట్ ఆర్మీకి వెళ్ళక ముందు అనేసి అంటే అదంతా చైల్డ్, అంత గుర్తుండదు, అదొక ఆకతాయిగా గడిచిపోతుంది. అంటే మనకి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 19-20 years అనమాట మనం సర్వ్ చేసాము అనేసి అంటే ఆ ప్రొఫెషన్ ని మళ్ళా వదిలి వస్తున్నాం అనేసి అంటే చాలా ఫీల్ ఉంటుంది. అది చెప్పలేం, ఫీల్ అవ్వాలి, కానీ అలాగే రావాలి. కొంత లైఫ్ ఫ్యామిలీతో కూడా గడపాలి అనే ఇంపార్టెంట్, ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఒక దీంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని. సో మీరు ఎప్పుడైనా ఏమంటారు, ఆర్మీలో యూ బీ ఇన్ డిసిప్లైన్ లో ఉంటారు, టైంకి ఎవ్రీథింగ్ ఫామ్ అవుతుంది. మీరు సేమ్ మన ఇండస్ట్రీలో మీరు స్లాంగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా అనిపించారా, వీళ్ళతో కూడా ఒకసారి మేము డిసిప్లిన్ గా మెయింటైన్ చేయాలి, వీళ్ళని కూడా వీళ్ళ టైం మీరు రాపియాలి వీళ్ళని కూడా అని చెప్పేసి ఓ లోపల అనిపించిందా? లేదండి, యాక్చువల్లీ చెప్పాలనేసి అంటే ఏ ప్రొఫెషన్ కి సంబంధించిన డిసిప్లిన్ లో వాళ్ళు ఆల్రెడీ ఉంటారండి. 100% ఆ వర్క్ నడుస్తుంది అనేసి అంటే
వాళ్ళ డిసిప్లిన్ లో వాళ్ళు ఉంటారు. ఆర్మీ డిసిప్లినే ఇక్కడ ఇచ్చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు, అది ఆర్మీకే కరెక్ట్. మీకు థాట్ వచ్చిందా? థాట్ వచ్చింది చెప్పండి, థాట్ వచ్చిందా? అలా థాట్ వీళ్ళకి నేర్పించాలనే థాట్ కాదు, కానీ నేను వీళ్ళతో ఈ 2.5 years ఉంది అనమాట. నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకోవాలని చాలా సార్లు అనిపించింది, నేను చాలా నేర్చుకున్నాను కూడా. ఇండియన్ యూత్ కి మిలిటరీ గురించి ఒక హానెస్ట్ మెసేజ్ ఇవ్వాలి అంటే, మీరు మిలిటరీలో అందరూ సర్వ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు, బట్ మీరు సర్వ్ చేసి అది ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ. 19 years అంటే చిన్న డ్యూరేషన్ కాదు, ఇట్స్ లైక్ బిగ్ ఫ్యామిలీ టు యూ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాచెస్. మీరు ఎన్ని బ్యాచెస్ వర్క్ చేశారు నాకైతే తెలియదు, బట్ చాలా బ్యాచెస్ తో వర్క్ చేశారు. అక్కడ నుంచి వచ్చేసరికి యూ ఫెల్ట్ అ లాట్, మిస్ చేస్తున్నా నేను, బట్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ యూ లెఫ్ట్ ఇట్ అండ్ కేమ్ బ్యాక్. సో వాట్ యూ గోనా గివ్ టు కరెంట్ యూత్ who gonna join army? యూత్ కి చెప్పాలి అనేసి అంటే కంపల్సరీ ప్రతి పర్సన్ కూడాను కొన్నాళ్ళు ఆర్మీకి సర్వీస్ చేయాలి. దేశానికి సేవ అని అనగానే తన గురించి తాను తెలుసుకుంటాడు. ఒక మనిషి అంటే ఇప్పుడు మనం సివిల్ అంటే నార్మల్గా సొసైటీలో చూస్తుంటాం, ఈగోస్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఒకరినొకరు ఇచ్చేసుకుని ఇటువంటి మనస్తత్వాలు చాలా ఉంటాయి. కానీ ఒక ఆర్మీ జాయిన్ అయ్యి ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అవన్నీ చచ్చిపోతాయి. ఒక్కటే ఉంటది, నేను మనిషి, నేను సోల్జరు, నేను ఇండియన్ సోల్జర్, అంతే అంతే తప్ప అనమాట. ఎవరో ఏదో అన్నారనేసి అనమాట ఇన్సాల్ట్ అవ్వడం, లేకపోతే వీడు నన్ను అనడం ఏంటి అనేసి అనమాట ఈగోకి, అటువంటివన్నీ ఆ ట్రైనింగ్లో మొత్తం ఇచ్చేసేస్తారు. అందరిని తెచ్చి అనమాట ఒక దీంట్లో పడేసి అనమాట, నువ్వు ఎక్కువ కాదు నువ్వు ఎక్కువ, మీ అందరూ ఒక్కటే అనే ఒక దీంట్లో ఫుల్గా రఫ్ చేసి ఇది చేసి బయటికి తీస్తారు. అలా ఉంటది ట్రైనింగ్. మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో సర్వైవ్ అయినారంటే తెలిసిపోతుంది మీ డిసిప్లిన్ దీని నుంచి వచ్చింది, మిలిటరీ నుంచి వచ్చారు. మేబీ నార్మల్ వాళ్ళ గురించి తెలియదు, కానీ మీరైతే సర్వైవ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఏమంటారు ఈ మీ డిసిప్లిన్, ఇంకా స్టిల్ యు ఆర్ మెయింటైనింగ్ దాట్. కాబట్టి యు ఆర్ ఇంటూ హిట్ చెప్పడం అవసరం లేదు, ఫస్ట్ పెద్ద ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్స్ గోయింగ్ గుడ్ అని చెప్పాలని. ఆర్మీలో నేర్చుకున్న ఒక హ్యాబిట్ ఇప్పటి వరకు డైలీ లైఫ్ లో ఏం ఫాలో అవుతున్నారు మీరు? మార్నింగ్ త్వరగా లేచిపోవడం, అది వాళ్ళకి నచ్చదు. ఆర్మీలో 4:35 లోపే లేచిపోయి మనం అంతా ఇదైపోయి మళ్ళీ రన్నింగ్కి వెళ్ళిపోయి అన్ని ఎవ్రీడే. ఇప్పుడు రిటైర్ అయ్యి వచ్చినా సరే ఆ టైంకి లేచిపోవడం. ఈరోజు పిల్లలకి హాలిడే కదా, ఈరోజు సండే కదా, ఈరోజు లేవాల్సిన అవసరమే ఉన్నది, లెక్కకూడదన్నా సరే ఆ టైంకి మెలకు వచ్చేయడం లేచిపోవడం, అది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి డిస్టర్బెన్స్. అవసరం లేకుండా ఎందుకు లేచిపోతుంటాడు అని అది మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ లేచి నిద్ర లేవడం. యూనిఫామ్ మీరు వదిలేశారు వైల్ యు ఆర్ లివింగ్, బట్ ఆ మైండ్ సెట్ ఇంకా రన్ అవుతుందా? లేదండి, ఆ మైండ్ సెట్ ఉంటది, అది డెత్ వరకు ఉంటదండి. ఎందుకనేసి అంటే యాక్చువల్లీ చెప్పాలనేసి అంటే దాన్ని విడిచిపెట్టలేమండి. ద ల్యాండ్ ట్రైనింగ్ అవనియండి, అక్కడ వాళ్ళతో చేసిన జర్నీ అవనియండి, ప్రతిదీ. నెక్స్ట్ ఒకవేళ వారు వచ్చినట్లయితే కంపల్సరీ వెళ్ళాలి, కంపల్సరీ అని కాదు వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళాలి, వెళ్తాం కూడా ఉన్నాం. అవునా, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా కాల్స్ వచ్చాయి, రెడీగా ఉండమని చెప్పేసి అనమాట. అయినట్లయితే కంపల్సరీ. సో ఈవెన్ ఆఫ్టర్ యూ రిజైన్ అండ్ వచ్చిన తర్వాత కూడా యాక్చువల్లీ రూల్ ఏముంటదంటే వచ్చిన తర్వాత 5 years 5 years లోపు వారు అయినట్లయితే కంపల్సరీ అక్కడి నుంచి కాల్ వస్తుంది, వెళ్ళాలి ఉంటది. కానీ ఆఫ్టర్ 5 అయినా సరే వెళ్ళొచ్చు, ఆప్షనల్. లైక్ ఆ టైంలో ఎలా ఉంటదంటే మిమ్మల్ని కూడా తీసుకుంటారు. అంటే చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే వార్ అంటే ఓన్లీ ఫైర్ చేసుకుని కాల్చుకోవడం కాదు, వాళ్ళకి సపోర్ట్ గా చాలా మంది పని వర్క్ చేస్తుండాలి. ఇంజరీ అయింది వాళ్ళనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఆ హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రాసెస్ లో కూడా ఒక జవాన్ సోల్జర్ ఉండిపోయాడు అని అంటే ఎంత ఎంగేజ్. అటువంటి వర్క్స్ మీలాంటి వాళ్ళని అంటే సివిలియన్స్ ఎవరైతే తీసుకుంటారో అటువంటి వర్క్స్ అన్నమాట వాళ్ళకి, అంటే యుద్ధంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అనమాట ఒక హెల్ప్ తీసుకుని అనమాట ఇచ్చేస్తుంటారు. మీలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు అని అంటే అనమాట మేము సివిలియన్స్ తీసుకుంటున్నారు. సింధు టైంలో కూడా చాలా మంది మాకు తెలిసిన వాళ్ళే సర్వ్ చేశారు. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ సప్లై చేయడము లేకుంటే చాలా మంది సర్వ్ చేశారు.
బట్ అన్ఫార్చునేట్ లైక్ నాకు ఆపర్చునిటీ దొరకలేదు, నాకు ఛాన్స్ దొరకలేదు. బట్ అంత అయిపోయిన తర్వాత తెలిసింది అది. బట్ ఐ ఫెల్ లైక్ సర్వింగ్, బట్ దొరకలేదు. ఛాన్స్ దొరకలేదు కాదు, అటువంటి సిచ్యువేషన్ రాకూడదు ఫస్ట్ ఆఫ్. సిచ్యువేషన్ రావద్దు, లైక్ సిచ్యువేషన్ గురించి. బట్ మేము ఫస్ట్ టైం కాబట్టి సర్వింగ్ అని చెప్పేసి మేము అనుకున్నాము. అది లైక్ జాబ్ లేకుంటేనే నువ్వు ఆర్మీ వాళ్ళకి సర్వ్ చేస్తున్నావు, ఒక హెల్ప్ హ్యాండ్ లాగా సర్వ్ చేస్తున్నావు అంటే అది ఒక పాయింట్ అనుకున్నాము. బట్ ట్రూగా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ రావద్దు, బికాస్ దాని వల్ల దే ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. ఓన్లీ ఒకటి, మేము ఆ ప్రొఫెషన్ లో ఉన్నాము, మేము అదే దీనిగా ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము ఎలాగైనా ఫేస్ చేయాలి, అది ఓకే. కానీ ఒక వార్ అనేసి అంటే చాలా డ్యామేజ్ అయిపోద్ది. ప్రెసెంట్ మీరు చూస్తున్నారు కూడా, ఓన్లీ ఆర్మీ వరకే కాకుండా అన్నమాట, సిటీలు, పీపుల్స్, చాలా మంది డెత్లు. ఎందుకంటే అంటే టార్గెట్ ఏం చేస్తారు, ఓన్లీ ఆర్మీ వాళ్ళనే కాకుండా అనమాట, ఎక్కడెక్కడైతే ఫైనాన్షియల్ బేస్లు ఏమేమి ఉన్నాయో వాటిపైన కూడా చేస్తారు. అలాంటప్పుడు చాలా మంది అనమాట అసలు అన్యపుణ్యం తెలియని ప్రజలు అనమాట దానికి బలైపోతుంటారు. అదన్నీ అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. ఆర్మీలో చాలా మంది ఆర్మీ అంటే డైరెక్ట్ గన్ ఆన్ బోర్డర్ అని చెప్పేసి అదే అనుకుంటారు. బట్ యువర్ రోల్ ఇస్ నాట్ గన్ ఆన్ బోర్డర్, బట్ వాట్స్ యువర్ ఎగ్జాక్ట్ రోల్ ఇన్ ఆర్మీ? ఆర్మీ అనేసి అంటే ఓన్లీ గన్ను బోర్డర్ అనేసే చెప్పలేము, అది ఉంటుంది ఎప్పటికిన్ను. కానీ ఏంటంటే ఒక ధైర్యం అండి, దేశానికి ఒక ధైర్యం. ఈరోజు మనం ఈ వర్క్ అయినా సరే చేసుకోగలుగుతున్నాము అనేసి అంటే ఒక ధైర్యం, ఒక ఫ్రెండ్ ఏం కాదు అనే ఒక ధైర్యం ఉన్నది చూడండి, అది ముందు సెక్యూరిటీ. ఇండియా సెక్యూరిటీ, ఇండియా ధైర్యం, అలా మనం దాన్ని చూడొచ్చు. ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతకగలుగుతున్నారు అనేసి అంటే ఆ ధైర్యం ఉన్నది కనుక ఇక్కడ ఇలా. బట్ యాజ్ యూ సర్వ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ నిజంగా. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అంటే, అండ్ వీ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్. అండ్ మీ వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీతో ఇంకొక ఇంటర్వ్యూ జరగబోతుంది, ఎపిసోడ్ 2 చేద్దాం. అండ్ ఎవ్రీ డైలాగ్, అప్పుడైతే మిమ్మల్ని వదలను, ఎవ్రీ డైలాగ్ గురించి మాట్లాడబోతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మూవీ ఎలా ఉంటది అనేసి అంటే, మనం ఒక వరల్డ్ కప్ లో సౌరవ్ గంగూలీ గారిని చూసాం, సెట్ విప్పి గాల్లో తిప్పుతారు అనేసి అంటే. ఇప్పుడు ఫ్యాన్స్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు కాలర్ ఎత్తుకొని తిరుగుతారు అని కాదు, మీరు సెట్ విప్ అనమాట, ఇది మా హీరో మూవీ అని మీరు ప్రౌడ్గా చెప్పుకుంటారు. నెక్స్ట్ మొత్తం ఆడియన్స్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మా డైరెక్టర్ బుచ్చుబాబు గారి పెన్నకున్న పవర్ ఏంటో మీరు 4వ తేదీని స్క్రీన్ పైన చూస్తారు. ఇలా కూడా రాయొచ్చా, అది మా ఉత్తరాంధ్ర నెత్తురు చెమటతో ఇంకుగా మార్చి రాసిన స్టోరీ. ఆయన పెన్నుకున్న పవర్ ఏంటో మీరు, ఆ పొగరు, ఆటే నా పొగరు అన్నారు కదా, పెన్నే మా డైరెక్టర్ పొగరు, అదేంటనేది మీరు 4వ తేదీని చూస్తారు. మీరు చెప్పిన డైలాగ్ ఒకసారి విజయనగరం స్లాంగ్ లో చెప్పండి, ద ఫైనల్ కట్. ఏ డైలాగ్? పెన్నే నా పవర్, పెన్నే నా పొగరు.